Hello everybody. Today we'll discuss the paper IBPS SO test number 20 అండి. See the first question from the reasoning critical part నుంచి question ఇచ్చారు. So first data ఏమి ఇచ్చారు చూడండి. As per a recent survey, most young employees are likely to face severe health hazards in coming year as the current work system adopted by most companies induces a lot of pressure work and responsibilities to be met within a limited period of time, thus leading to excess stress అని ఇచ్చారు. సో ఏం జరుగుతుందంటే ఒక సర్వే ప్రకారం యంగ్ ఎంప్లాయీస్ అందరికీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నారు. దేనికి అంటే వర్క్ ప్రెషర్ వల్ల లిమిటెడ్ టైం బాండ్ పెట్టి ఆ టైం లోపల వర్క్ ఫినిష్ చేయాలన్న దాని వల్ల స్ట్రెస్ కి లోన్ అవుతున్నారని ఇచ్చారు. హవెవర్ ద మేనేజర్ ఆఫ్ కంపెనీ ఎక్స్ అండ్ ఐటీ కంపెనీ హ్యాస్ స్టేటెడ్ దట్ our company makes a lot of effort to safeguard the health of our employees and I don't think these results hold true for our company at least అని ఇచ్చారు. సో నెగిటివ్ సెన్స్ లో మాట్లాడిన దానికి పాజిటివ్ వైబ్స్ ఇచ్చారు. ఆయన చెప్పిన స్టేట్మెంట్ లో మేము దానికి అగెయిన్స్ట్ గా ఉన్నాము అని ఇచ్చారు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇఫ్ కన్సిడర్డ్ ట్రూ డస్ నాట్ వీకెన్ ద స్టేట్మెంట్ ఆఫ్ ద మేనేజర్ అని ఇచ్చారు. వీక్ అవ్వనటువంటిది అంటే స్ట్రాంగ్ పాయింట్ ఎక్కడుందో చెక్ చేయమన్నారు. Although the working hours in company X are officially from 9 to 6, most employees are seen held back at office up to 10 p.m. almost every day to finish their work అని ఇచ్చారు. సో 6కి క్లోజ్ అయిపోతున్నా 10 వరకు ఉంటున్నారు అంటే నెగిటివ్ పాయింట్ కదా. సో ఫస్ట్ ఇది కుదరదండి. సెకండ్ దానికి రండి. Although free health camps are organized by company X each year, the attendance for the same is very poor and thus leads to lot of expenditure for the company అన్నారు. ఇది కూడా నెగిటివ్ పాయింట్ అండి. థర్డ్ ఆప్షన్ చెక్ చేయండి. అవుట్ ఆఫ్ టోటల్ 50,000 ఎంప్లాయీస్ ఆఫ్ కంపెనీ ఎక్స్ మోర్ దాన్ 50% ఎంప్లాయీస్ క్లెయిమ్ medical bills for spondylitis and hypertension and 75% of those bills belongs to employees below the age of 30 years అన్నారు. సో ఆప్షన్ థర్డ్ అన్నది సరిపోతుందండి. ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్. సో స్ట్రెస్ ఓరియంటెడ్ కాకుండా ఉండడానికి పాయింట్ ఉంది. నెక్స్ట్ దానికి రండి. ద ఇన్సిడెంట్స్ ఆఫ్ రాబరీ ఆన్ ద హైవే బిట్వీన్ సిటీ ఎక్స్ అండ్ సిటీ జెడ్ హ్యావ్ ఇంక్రీస్డ్ ఇన్ ద పాస్ట్ 3 months అన్నారు. లాస్ట్ 3 months లో ఆ ఎక్స్ కి జెడ్ కి మధ్యలో ఏదైతే హైవే ఉందో అక్కడ ఎక్కువ రాబరీ జరుగుతుందని ఇచ్చారు. ద సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సీక్వెన్స్ ఆఫ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ టు ప్రివెంట్ రాబరీ ఆన్ ద హైవే అని ఇచ్చారు. కోర్స్ ఆఫ్ యాక్షన్ గురించి ఇచ్చారు. అయితే ఆప్షన్స్ చెక్ చేసినట్లయితే ఇచ్చిన 4 కూడా కోర్స్ ఆఫ్ యాక్షన్ సూటబుల్ అయితే ఫస్ట్ ఏది ఇంప్లిమెంటేషన్ లోకి తీసుకురావాలన్నది పాయింట్ అన్నమాట. మూమెంట్స్ ఆఫ్ హ్యాబిచువల్ అఫెండర్స్ అండ్ రాబర్స్ రిలీజ్డ్ ఫ్రమ్ జైల్ షుడ్ బి ట్రాక్డ్ రెగ్యులర్లీ అని ఇచ్చారు. సో రిలీజ్ అయిన జైలర్స్ ఎవరైతే లోపల నుంచి రిలీజ్ అవుతున్నారో ఈ యాక్టివిటీ ఇది వరకు చేసిన వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాలని ఇచ్చారు. Vulnerable places on the highway between city X and city Z should be identified అన్నారు. అంటే ఎక్కువ జనాలు తిరగని ప్లేసెస్ లో ఎక్కువ ఫోకస్ ఉండాలి అని ఇచ్చారు. సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ షుడ్ బి ప్రొవైడెడ్ టు పీపుల్ టు ట్యాకిల్ విత్ ద రాబర్స్ అన్నారు. సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇవ్వాలి అన్నారు. పోలీస్ పాట్రోలింగ్ షుడ్ బి ఇంక్రీస్డ్ డ్యూరింగ్ నైట్ ఆన్ ద మిడ్వే అని ఇచ్చారు. పాట్రోలింగ్ కూడా పెరగాలి అని ఇచ్చారు. సో అన్నిటికన్నా ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే ఎక్కడెక్కడైతే ప్లేసెస్ లో జరుగుతున్నాయో ఆ ప్లేసెస్ ని ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి అన్నారు. ఎక్కడ ఎక్కువ జరుగుతున్నాయో ఫస్ట్ ప్లేస్ ని ఐడెంటిఫై చేయాలి. సో ఫస్ట్ ఆర్డర్ లో బి రావాలి. బి ఆర్డర్ లో ఉన్న ఎన్ని ఉన్నాయంటే 2 ఆప్షన్స్ ఉన్నాయండి. సెకండ్ ఆప్షన్ ఒకటి, ఫిఫ్త్ ఆప్షన్ ఒకటి ఉంది. సో సెకండ్ లో ఎవరి మీద నెక్స్ట్ ప్లేస్ ని ఐడెంటిఫై చేసాం, తర్వాత పర్సన్స్ నే కదా ట్రాక్ చేయాలి. సో సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఇలాంటి పనులు చేసే వాళ్ళ మీద ఒక అబ్జర్వేషన్ పెట్టాలి. సో నెక్స్ట్ మూమెంట్ యాక్షన్ ఏమవ్వాలి అంటే ఏ అవ్వాలి. సో బి అండ్ ఏ కాంబినేషన్ లో ఉన్న ఆప్షన్ ఏంటి అంటే ఫిఫ్త్ ఆప్షన్ కదా. సో ఆన్సర్ ఇస్ ఫిఫ్త్ ఆప్షన్ అండి. ఆ తర్వాత చేయాల్సింది పోలీస్ పాట్రోలింగ్ జరగాలి, సెల్ఫ్ డిఫెన్స్ కూడా ఇవ్వాలి. సో ఆర్డర్ లో సీక్వెన్స్ లో తీసుకుంటే ఫిఫ్త్ ఆప్షన్ అవుతుంది, బి, ఏ, డి అండ్ సి అవుతుందండి. సో నెక్స్ట్ క్వశ్చన్ లోకి వచ్చాము. ఇఫ్ ద ఎక్స్ప్రెషన్ అని ఒక 2 ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు ఆర్ ట్రూ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంక్లూషన్స్ ఇస్ డెఫినెట్లీ ట్రూ అన్నారు. ట్రూ అయ్యేటటువంటిది అడుగుతున్నారు. ఒకసారి చెక్ చేద్దాం. ఏ నుంచి ఎస్ వరకు ట్రావెల్ చేయాలన్నారు. సో ఏ నుంచి ఎస్ వరకు తీసుకుంటే ఎస్ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ అవ్వాలి. కానీ ఇక్కడ లెస్ దాన్ ఒకటే ఉంది. సో ట్రూ కాదు కదా. సో ఫస్ట్ ఆప్షన్ పనికి రాదండి. సెకండ్ ఆప్షన్ చెక్ చేద్దాం. ఎం టు ఎస్ ఈక్వేషన్ అడుగుతున్నారు. సో ఎం టు ఎస్ అంటే ఎస్ టు ఏ, ఏ టు ఎం తీసుకోవచ్చు. అంటే ఎస్ ఈస్ లెస్ దాన్ ఎం అవ్వాలి. రివర్స్ లో చెక్ చేస్తే ఎం ఈస్ గ్రేటర్ దాన్ ఎస్ అన్నది ట్రూ కదా. సెకండ్ ఆప్షన్ ట్రూ అవుతుందండి. ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్. మిగిలిన ఆప్షన్స్ ని నేను చెక్ చేయట్లేదు. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. If the highway between city A and city M is restricted to only cars, buses, and low-loaded trucks, and the heavy-loaded trucks are diverted outside the highway,
ద ప్రాబబిలిటీ ఆఫ్ యాక్సిడెంట్స్ డ్యూ టు కొలిషన్స్ విల్ బి రెడ్యూస్డ్ డ్రాస్టికల్లీ అన్నారు. సో ఏమని ఇచ్చారు, హైవే బిట్వీన్ ఏకి ఎంకి మధ్యలో ఏదైతే హైవే ఉందో దానికి రెస్ట్రిక్షన్ పెట్టాలట. కార్స్ కి బస్సెస్ కి లో లోడెడ్ ట్రక్స్ కి మాత్రమే ఇవ్వాలి, మిగిలిన హెవీ లోడెడ్ ట్రక్స్ ఏవైతే ఉన్నాయో వారిని డైవర్ట్ చేయాలి అన్నారు. ఇది చేయడానికి ఎందుకు అంటే కొలిషన్స్ అంటే యాక్సిడెంట్స్ జరగడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ డైవర్షన్స్ ఫాలో అవ్వాలని ఒక స్టేట్మెంట్ ఉంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యాన్ బి ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ అన్నారు. సో దీని నుంచి ఏమి ఇన్ఫర్ చేయొచ్చు అన్నారు. అంటే ఇలా డైవర్ట్ చేయడానికి గల రీజన్ ఏమైనా కింద ఇచ్చారా అని అడుగుతున్నారు. సో డ్రైవర్స్ ఆఫ్ బస్సెస్ అండ్ లో లోడెడ్ ట్రక్స్ ఆర్ మోర్ కాషియస్ దాన్ హెవీ లోడెడ్ ట్రక్స్ అన్నారు. సో డ్రైవర్స్ ని బ్లేమ్ చేయకూడదు కదా, సో ఫస్ట్ ఇది కుదరదండి. మెజారిటీ ఆఫ్ ద ట్రాఫిక్ ఆన్ ద మెన్షన్డ్ హైవేస్ ఈస్ డ్యూ టు హెవీ లోడెడ్ ట్రక్స్. సో హెవీగా లోడెడ్ ట్రక్స్ కి ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందన్న సెన్స్ తోనే దాన్ని డైవర్ట్ చేస్తున్నారని ఇన్ఫర్ చేసుకోవచ్చు. సెకండ్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఇచ్చారండి, లాజిక్ చెప్తాను మీరు డెవలప్ చేసుకోవచ్చు. ఇన్పుట్ లో 30 అగ్లీ బ్లైండ్ 72 23 జంక్ ఏరియాస్ 56 39 ట్రిప్స్ 91 అండ్ ఐడిల్ అని కనిపిస్తుంది. ఫస్ట్ స్టెప్ లోకి వెళ్ళినప్పుడు 23 అనే నెంబర్ ని చేంజ్ చేశారు. అంటే నెంబర్స్ లో ఉన్న లీస్ట్ వాల్యూ ఉన్న నెంబర్ ని ఫస్ట్ ప్లేస్ లోకి రాశారు. ఫాలోడ్ బై 30 అగ్లీ బ్లైండ్ 72 జంక్ 56 ఏరియాస్ అనేది మిస్ అవుతుంది. అంటే వర్డ్ లో ఉన్న లీస్ట్ వర్డ్ ఆల్ఫబెటికల్ ఆర్డర్ లో ఫస్ట్ వచ్చే వర్డ్ ని తీసుకొచ్చి లాస్ట్ లో రాశారు. అంటే లీస్ట్ నెంబరు లీస్ట్ వాల్యూ ఉన్న వర్డ్ ని తీసుకొచ్చి రాశారు. సెకండ్ స్టెప్ లో అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ 30 అరేంజ్మెంట్ లో ఉంది కాబట్టి దాని తర్వాత ప్రిఫరబుల్ గా వచ్చే నెంబర్ ని 39 ని తీసుకుని రాశారు. అట్ ద సేమ్ టైం అటుపక్క ఐడిల్ రాశారు. అంటే విత్ ఇన్ ఒక స్టెప్ లో 2 ఎలిమెంట్స్ స్టార్ట్ అవ్వాలి, చేంజ్ అవ్వాలి. ఒకటి నెంబరు, ఒకటేమో వర్డ్ తీసుకోవాలి. రెండు కూడా లీస్ట్ వాల్యూసే ఉండాలి. ఎప్పటి వరకు ఇలాంటి అరేంజ్మెంట్ చేయాలి అంటే నెంబర్స్ అన్నిటినేమో డిక్రీజింగ్ ఆర్డర్ లో రాయాలి, వర్డ్స్ అన్నిటినేమో ఇంక్రీజింగ్ ఆర్డర్ లో రాయాలి. అంతవరకు ఈ అరేంజ్మెంట్ చేయాలండి. సో ఇది మీరు చేయండి. మనం నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ కి వెళ్దాం. సో నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ లో కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ నుంచి ఇచ్చారు. ఎస్ ఇస్ లెస్ దాన్ టీ డెఫినెట్లీ ఫాల్స్ అయ్యేటటువంటి స్టేట్మెంట్ ఎక్కడుంది అన్నారు. ఎస్ లెస్ దాన్ టీ అవ్వాలన్నారు. ఒకసారి చెక్ చేసుకుందాం. ఎస్ నుంచి టీ వరకు వెళ్ళినప్పుడు ఎస్ ఇస్ లెస్ దాన్ టీ అవుతుంది, ట్రూ. అడిగింది ఫాల్స్ కదా. సో ఎస్ టు టీ ట్రావెల్ చేసినప్పుడు టీ ఈస్ గ్రేటర్ దాన్ ఎస్, రివర్స్ లో ఎస్ ఇస్ లెస్ దాన్ టీ అనేది ట్రూ. సో ఇది కూడా ట్రూ అవుతుంది. 1 2 ఆప్షన్స్ పనికిరావు. 3 4 5 లో ఒకసారి చెక్ చేద్దాం. సో ఎస్ టు టీ వరకు ట్రావెల్ చేయాలి అంటే టీ టు సి, సి టు ఎస్ తీసుకుంటాం. టీ ఈస్ లెస్ దాన్ ఎస్ అంటే రివర్స్ లో ఎస్ ఈస్ గ్రేటర్ దాన్ టీ. సో థర్డ్ ఆప్షన్ కూడా ట్రూవే కదా. టీ అన్నది లెస్ దాన్ ఎస్ అవుతుంది. సో టీ మనకి ఏమొచ్చిందండి ఇక్కడ, టీ ఈస్ లెస్ దాన్ ఎస్. రివర్స్ లో రాయాలంటే ఎస్ ఈస్ గ్రేటర్ దాన్ టీ అవ్వాలి. కానీ అడుగుతున్నది ఎస్ లెస్ దాన్ టీ, డెఫినెట్లీగా ఫాల్స్ అయ్యేది ఏ ఆప్షన్ లో ఉందంటే థర్డ్ ఆప్షన్ ఫాల్స్ అని చెప్పొచ్చుగా. ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఇచ్చారు చూడండి. ఆల్ ద ఇండస్ట్రీస్ ఆర్ ఫ్యాక్టరీస్ అని ఇచ్చారు. సో ఆల్ ద ఇండస్ట్రీస్ ఆర్ ఫ్యాక్టరీస్, ఆల్ ద ఫ్యాక్టరీస్ ఆర్ మిల్స్, నో మిల్ ఈస్ ఏ స్టోన్. అయితే ఇవాళ స్టేట్మెంట్స్ లో ఏమి ఇచ్చారండి, క్వశ్చన్ లో కొంచెం డేటా డిఫరెంట్ ఇచ్చారు. ఏమిచ్చారు అక్కడ, డస్ నాట్ లాజికల్లీ ఫాలో అని ఇచ్చారు. లాజికల్ గా ఫాలో అవ్వనటువంటి కంక్లూజన్ ని తీసుకోవాలి. అంటే ఫెయిల్ అయ్యే కంక్లూజన్ ని మనం తీసుకోవాలి. అట్లీస్ట్ సమ్ మిల్స్ ఆర్ ఫ్యాక్టరీస్ అన్నారు, అవుతున్నాయి. ఫస్ట్ వన్ ఇస్ ట్రూ. మనకు కావాల్సింది ఫాల్స్ వన్ అండి. ఆల్ ఇండస్ట్రీస్ ఆర్ మిల్స్ అవుతున్నాయి. సెకండ్ వన్ ఇస్ ఆల్సో ట్రూ. ఆల్ ఫ్యాక్టరీస్ బీయింగ్ అవుట్లెట్, నో ఇండస్ట్రీ ఇస్ ఎ స్టోర్ అన్నారు, అది కూడా ట్రూయే. ఆల్ ఫ్యాక్టరీస్ బీయింగ్ అవుట్లెట్స్ ఇస్ ఎ పాసిబిలిటీ అన్నారు. ఆల్ ఫ్యాక్టరీస్ బీయింగ్ అవుట్లెట్ ఇస్ ఎ పాసిబిలిటీ అన్నారు. ఫ్యాక్టరీస్ అన్నిటిని తీసుకెళ్లి అవుట్లెట్స్ లో పెట్టడానికి దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఉందా అని అడుగుతున్నారు. సో తీసుకెళ్లి పెట్టచ్చా లేదా అన్నది చెక్ చేసుకుందామండి. ఆల్ ఫ్యాక్టరీస్ బీయింగ్ అవుట్లెట్స్ ఇస్ ఎ పాసిబిలిటీ అవ్వచ్చా లేదా అనేది 4/5 చెక్ చేయండి. సమ్ అవుట్లెట్స్ బీయింగ్ మిల్స్ ఇస్ ఎ పాసిబిలిటీ అన్నారు. అవుట్లెట్స్ ని మిల్స్ లో సమ్ తీసుకొచ్చి పెట్టచ్చు. అంటే ఆన్సర్ ఏమవ్వాలి, ఫోర్త్ ఆప్షన్ ఫాల్స్ అవుతుంది. ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 4 అండి. నెక్స్ట్ దానికి రండి. సమ్ చైర్స్ ఆర్ టేబుల్స్ అని ఇచ్చారు. సమ్ చైర్స్ ఆర్ టేబుల్స్, నో టేబుల్ ఈస్ ఏ డ్రాయర్, ఆల్ ద డ్రాయర్స్ ఆర్ వార్డ్రోబ్స్, ఆల్ ద టేబుల్స్ ఆర్ బెడ్రూమ్స్. టేబుల్స్ అన్ని ఏమవుతున్నాయంటే బెడ్రూమ్స్ అవుతున్నాయి అని ఇచ్చారు. కండిషన్ ఇస్ బిట్వీన్ డ్రాయర్ అండ్ టేబుల్ అండి. ఇప్పుడు చూడండి కంక్లూజన్స్ లో
అట్లీస్ట్ సమ్ వార్డ్రోబ్స్ ఆర్ డ్రాయర్స్ అని ఇచ్చారు. వార్డ్రోబ్స్ డ్రాయర్స్ ఆల్ అవుతున్నాయి అంటే సమ్ అవుతాయిగా. సో ఫస్ట్ వన్ ట్రూ. ఆల్ బెడ్రూమ్స్ బీయింగ్ డ్రాయర్స్ ఇస్ ఎ పాసిబిలిటీ అన్నారు. దీని మొత్తాన్ని తీసుకొచ్చి ఇందులో పెట్టడం లేదు, ఎందుకంటే దీంతో పాటు ఉన్న టేబుల్ కూడా వస్తుంది, విచ్ ఇస్ ద ఫాల్స్ స్టేట్మెంట్. సెకండ్ వన్ ఇస్ ఫాల్స్ అండి. ఆన్సర్ ఇస్ ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ క్వశ్చన్ కి రండి. నో చార్ట్ ఇస్ ఎ బ్లూ ప్రింట్ అని ఇచ్చారు. నో చార్ట్ ఈస్ ఏ బ్లూ ప్రింట్. సమ్ చార్ట్స్ ఆర్ గ్రాఫ్స్ అని ఇచ్చారు. అండ్ దెన్ ఆల్ ద గ్రాఫ్స్ ఆర్ టేబుల్స్ అని ఇచ్చారు. సో ఆల్ ద గ్రాఫ్స్ ఆర్ టేబుల్స్. సమ్ ప్లాన్స్ ఆర్ బ్లూ ప్రింట్స్. ఇప్పుడు కంక్లూషన్స్ లోకి రండి. ఆల్ బ్లూ ప్రింట్స్ బీయింగ్ గ్రాఫ్స్ ఇస్ ఎ పాసిబిలిటీ అన్నారు. బ్లూ ప్రింట్స్ అన్ని తీసుకెళ్లి గ్రాఫ్స్ లో పెట్టొచ్చా అంటే ఎస్, పాసిబిలిటీ ఉంది కదా. సో ఫస్ట్ వన్ ఇస్ ట్రూ. సమ్ గ్రాఫ్స్ ఆర్ డెఫినెట్లీ నాట్ బ్లూ ప్రింట్స్ అని ఇచ్చారు, అది కూడా ట్రూ అండి. ఆల్ టేబుల్స్ ఆర్ గ్రాఫ్స్ అని ఇచ్చారు, బ్లూ ప్రింట్స్ అని ఇచ్చారు, ఫాల్స్ కదా. ఆన్సర్ ఇస్ ఆప్షన్ నెంబర్ 3 అండి. నెక్స్ట్ వన్ ఇస్ సమ్ బ్యాలెన్సెస్ ఆర్ పేమెంట్స్ అని ఇచ్చారు. సమ్ బ్యాలెన్సెస్ ఆర్ payments. Some payments are vouchers. All the vouchers are gifts. No gift is a refund. ఇప్పుడు కంక్లూషన్స్ కి రండి. ఆల్ బ్యాలెన్సెస్ బీయింగ్ రిఫండ్స్ ఇస్ అ పాసిబిలిటీ అన్నారు. బ్యాలెన్సెస్ అన్ని రిఫండ్స్ అవ్వడానికి ఇస్ దర్ ఎనీ పాసిబిలిటీ అంటే ఎస్, ఫస్ట్ వన్ ఇస్ ట్రూ. సమ్ బ్యాలెన్సెస్ బీయింగ్ గిఫ్ట్స్ ఇస్ అ పాసిబిలిటీ అన్నారు, పాసిబిలిటీ కాబట్టి సెకండ్ వన్ కూడా ట్రూ అండి. ఆల్ పేమెంట్స్ బీయింగ్ రిఫండ్స్ ఇస్ అ పాసిబిలిటీ అన్నారు. పేమెంట్స్ ని కదుపుతున్నామంటే దాంతో పాటు ఉన్న రెస్ట్రిక్టెడ్ ఏరియా కూడా కదులుతుంది, విచ్ ఇస్ ఫాల్స్ అండి. ఆన్సర్ ఇస్ ఆప్షన్ నెంబర్ 3. సో నెక్స్ట్ దానికి రండి. సేమ్ ఆల్ స్టాక్స్ ఆర్ ఫండ్స్ అని ఇచ్చారు. సో ఆల్ ద స్టాక్స్ ఆర్ ఫండ్స్, ఆల్ ద ఫండ్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్, అండ్ ఆల్ ద ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఎక్స్పెన్సెస్. ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి, దిస్ ఇస్ ఫండ్స్. నో క్రెడిట్ ఇస్ అన్ ఎక్స్పెన్స్ అని ఇచ్చారు. కండిషన్ ఇస్ బిట్వీన్ క్రెడిట్ అండ్ ఎక్స్పెన్స్. ఇప్పుడు కంక్లూషన్స్ చూద్దాం. అట్లీస్ట్ సమ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ స్టాక్స్ అన్నారు, ఆల్ అవుతున్నాయి అంటే సమ్ అవుతుంది. సో ఫస్ట్ వన్ ఇస్ ట్రూ. ఆల్ ఫండ్స్ ఆర్ ఎక్స్పెన్సెస్ అన్నారు, ఫండ్స్ అన్ని ఎక్స్పెన్సెస్ లోనే ఉన్నాయి, సెకండ్ వన్ ఇస్ ఆల్సో ట్రూ. సమ్ ఎక్స్పెన్సెస్ నాట్ బీయింగ్ ఫండ్స్ ఇస్ అ పాసిబిలిటీ అన్నారు, ఎక్స్పెన్సెస్ ఫండ్స్ కాకుండా ఉన్నాయి కాబట్టి థర్డ్ ది కూడా ట్రూ అండి. సమ్ క్రెడిట్స్ బీయింగ్ ఫండ్స్ ఇస్ అ పాసిబిలిటీ అన్నారు, క్రెడిట్స్ అసలు ఫండ్ టచ్ చేయడానికి లేదు, కండిషన్ కదా. సో కండిషన్ ఫోర్త్ వన్ ఇస్ ఫాల్స్ అండి. ఆన్సర్ ఇస్ ఆప్షన్ నెంబర్ 4. సో నెక్స్ట్ క్వశ్చన్ లో డిఎస్ ఇచ్చారు. ఫస్ట్ దాంట్లో ఈస్ బి ద ఫాదర్ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చారు. సో బి అనే పర్సన్ ఫాదర్ అవుతున్నారా లేదా అన్నది చెక్ చేద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ కనుక చూస్తే ఏ ఈస్ ద సిస్టర్ ఆఫ్ బి అని ఇచ్చారు. సో ఏ అనే పర్సన్ సిస్టర్ అవుతున్నారు, ఎవరికి సిస్టర్ అంటే బి అనే పర్సన్ కి సిస్టర్ అవుతున్నారు. బి హ్యాస్ ఓన్లీ వన్ డాటర్ ఎక్స్ అని ఇచ్చారు, బికి ఒక్కలే డాటర్ ఉన్నారు, ఆ పర్సన్ ఎక్స్ అని ఇచ్చారు. ఎం ఈస్ ద ఫాదర్ ఆఫ్ బి, ఎం ఫాదర్ అవుతున్నారు బి అనే పర్సన్ కి. అండ్ దెన్ ఎస్ ద మదర్ ఆఫ్ ఏ అని ఇచ్చారు. సో ఎస్ అనే పర్సన్ మదర్ అవుతారు ఏ అనే పర్సన్ కి. హ్యాస్ ఓన్లీ 2 డాటర్స్ అండ్ 1 సన్, ఈవిడ ఒకళ్ళు డాటర్ అని ఇచ్చారు, అంటే ఖచ్చితంగా ఇంకో పర్సన్ అయితే చైల్డ్ అవ్వాలి. అయితే బి యొక్క జెండర్ నెక్స్ట్ వచ్చే పర్సన్ యొక్క జెండర్ అయితే డైలమా పొజిషన్ అండి. బి అనే పర్సన్ ఫాదర్ అవుతారా ఎక్స్ కంటే తెలీదు. సో ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి అయితే ఆన్సర్ రావట్లేదు. సెకండ్ స్టేట్మెంట్కి వెళ్ళి చెక్ చేద్దాం. ఎక్స్ ఈస్ ద నీస్ ఆఫ్ ఆర్ అని ఇచ్చారు. ఎక్స్ అనే పర్సన్ నీస్ అవుతున్నారు ఆర్ అనే పర్సన్ కి. ఎక్స్ నీస్ అవ్వాలి అంటే సిబ్లి యొక్క చైల్డ్ అవ్వాలి. ఎక్స్ ఈస్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ ఎస్ అని ఇచ్చారు. ఎస్ కి గ్రాండ్ డాటర్ అవుతారు ఎక్స్ అనే పర్సన్. ఏ ఈస్ ద డాటర్ ఆఫ్ ఎస్ అని ఇచ్చారు. ఏ డాటర్ అవుతున్నారు ఎస్ కి. అయితే ఏ అనే పర్సన్ ఇక్కడే ఉండాలా లేకపోతే ఇంకో ప్లేస్ లో తీసుకోవాలా అన్నది క్లారిటీ లేదు. వన్ ఆఫ్ ద ఎస్ చిల్డ్రన్ ఈస్ మ్యారీడ్ అన్నారు. సో ఇక్కడ నుంచి కూడా డేటా ఏమి ఇవ్వలేదండి. సో 1 ఎలోన్ సరిపోవట్లేదు, 2 ఎలోన్ సరిపోవట్లేదు, రెండింటిని క్లబ్ చేసిన బి అండ్ ఆర్ కి జెండర్ తెలియదు కాబట్టి నెయిదర్ ఆఫ్ దెమ్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ ఆన్సరింగ్ అండి. ఆన్సర్ షుడ్ బి నెయిదర్ అండి. సో నెక్స్ట్ వచ్చిన క్వశ్చన్ లో పాయింట్ పి ఇస్ ఇన్ విచ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఆర్ అన్నారు. ఇది కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చన్, ఒకసారి చూడండి. పాయింట్ పి ఇస్ ఇన్ విచ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఆర్ అన్నారు. ఆర్ నుంచి చూసినప్పుడు పి యొక్క పాయింట్ ఏ డైరెక్షన్ లో ఉందని అడుగుతున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ లో ఏ పర్సన్ స్టార్ట్స్ వాకింగ్ ఫ్రమ్ పాయింట్ పి, పి అనే పాయింట్ నుంచి వాక్ చేశారు, ఎటువైపు స్టార్ట్ చేశారు వాకింగ్ అంటే టువర్డ్స్ వెస్ట్ అని ఇచ్చారు. సో పి అనే పాయింట్ ఇక్కడ అనుకుంటున్నాను వెస్ట్ వైపుకి ట్రావెల్ చేశారు విత్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 5 meters అండి. అండ్ దెన్ టేక్స్ ఎ రైట్ టర్న్, ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకున్నారు. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారు అంటే 12 meters ట్రావెల్ చేశారు. ట్రావెల్ చేసిన తర్వాత ఒక రైట్ టర్న్ తీసుకుని 26 kilometers వెళ్ళారు. ఇక్కడికి 26 అనుకుందాం.
అండ్ దెన్ హీ టేక్స్ ఎ రైట్ టర్న్ అండ్ వాక్స్ ఫర్ 12 మీటర్స్. ఇక్కడ నుంచి రైట్ టర్న్ అంటే సౌత్ అవుతుంది. 12 మీటర్స్ అన్నారు కాబట్టి ఈక్వల్ డిస్టెన్స్ దగ్గరికి ఇక్కడికి వచ్చి ఆగుతారు. అండ్ స్టాప్స్ ఎట్ ద పాయింట్ క్యూ. ఇక్కడికి క్యూ అనే పాయింట్ దగ్గరకు వచ్చి ఆగుతున్నారు. హీ విల్ హ్యావ్ టు టేక్ ఏ 90 degrees టర్న్ ఫ్రమ్ క్యూ ఇన్ ఆర్డర్ టు రీచ్ పాయింట్ ఆర్ అని ఇచ్చారు. సో ఇక్కడ నుంచి 90 degrees టర్న్ అయితే చాలు ఆర్ అనే పాయింట్ రీచ్ అవుతారు అని ఇచ్చారు. సో ఇప్పుడు చాలా మందికి వచ్చే డౌట్ ఏంటి అంటే డైరెక్షన్ ఇవ్వలేదు కదా, ఎటువైపు వెళ్ళాలో చెప్పలేదు కాబట్టి ఆన్సర్ రాదు అని పెట్టేస్తారు. ఒకసారి ప్రాక్టికల్ గా ఆలోచిద్దాం. ఇక్కడున్న పర్సన్ అంటే నేనున్న డైరెక్షన్ లో 90 degrees తిరగాలి అంటే ఐదర్ నా లెఫ్ట్ కి కానీ నా రైట్ కి కానీ తిరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ లెఫ్ట్ కి తిరిగారు అనుకుందాం. లెఫ్ట్ కి 90 degrees నడిచారని చెప్పలేదు, జస్ట్ టర్న్ చేశారు. టర్న్ చేస్తే ఆర్ అనే పాయింట్ వచ్చేసింది. లేదు రైట్ సైడ్ టర్న్ చేశారు అనుకుందాం. టర్న్ చేయగానే ఆర్ అనే పాయింట్ వచ్చింది. జస్ట్ టర్నింగ్ గురించే ఇచ్చారు, అక్కడ డిస్టెన్స్ గురించి మాట్లాడలేదు. 90 degrees రైట్ కి తిరిగితే చాలు ఆర్ అనే పాయింట్ రీచ్ అవుతారు. లెఫ్ట్ కి తిరిగినా రైట్ కి తిరిగినా రెండు పాసిబిలిటీస్ మనం రాసాం. అడిగిన క్వశ్చన్లు ఏంటి, పాయింట్ పి అనేది ఆర్ నుంచి చూసినప్పుడు ఏ డైరెక్షన్ లో ఉంది అన్నారు. ఇక్కడ నుంచి చూసినప్పుడు పీకి ఒకటే డైరెక్షన్ వస్తుంది, ఈ పాయింట్ నుంచి పీని చూసినా ఒకటే డైరెక్షన్ వస్తుంది. విత్ ఇన్ ద స్టేట్మెంట్ ఒకటే ఆన్సర్ వస్తే ఆన్సర్ తీసుకుంటాం కదా. సో ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి మనకు ఆన్సర్ వస్తుందండి. మళ్ళీ రిపీటెడ్ గా చూడండి ఇన్కేస్ అర్థం అవ్వకపోతే. సెకండ్ స్టేట్మెంట్కి వెళ్దాం, ఎయిదర్ అవుతుందో లేదో తెలియదు కదా. సో సెకండ్ స్టేట్మెంట్ కంప్లీట్ గా చదివే ముందు మనకు తెలుస్తుంది ఇక్కడ 25 meters అవే ఫ్రమ్ పాయింట్ క్యూ అని. అవే ఉన్నప్పుడు రాదు కదా. సో 1 alone is sufficient to ఆన్సర్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. అమాంగ్ 6 people who are having a different ages అని ఇచ్చారు. 6 members కి 6 different ages ఉన్నాయి. హూ ఈస్ ద ఓల్డెస్ట్ పర్సన్ అని అడుగుతున్నారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ లో ఏజెస్ తీసుకుందాం. సో ఓల్డెస్ట్ పర్సన్ ఫస్ట్ రాసిన 24, 15, 12, 9, 6 అండ్ 5 అనుకుంటున్నా. సో ఓల్డెస్ట్ పర్సన్ ని పైన తీసుకున్నాను. ఎస్ ఈస్ యంగర్ దాన్ బోత్ టీ అండ్ యూ అని ఇచ్చారు. ఎస్ అనే పర్సన్ ఎలా ఉన్నారట, టీ అండ్ యూ కన్నా యంగర్ గా ఉన్నారు, బట్ ఓల్డర్ దాన్ పీ. పీ కన్నా ఓల్డర్ ఉన్నారు అని ఇచ్చారు. సో ఈ నలుగురు అరేంజ్మెంట్ చేయాలి. ఎక్కడ చేయాలి అంటే కండిషన్ ఇచ్చారు, టీస్ ఏజ్ ఇస్ అన్ ఆడ్ నెంబర్ అన్నారు. సో స్టార్టింగ్ లో 24 తర్వాత 15 కానీ 9 కానీ అవ్వాలి. 9 తీసుకుంటే టీ తర్వాత 2 members ని కూర్చోపెట్టడానికి లేదు కాబట్టి సో టీ అనే పర్సన్ ఇక్కడ అజ్యూమ్ చేస్తున్నాం. సో టీ అనుకుంటున్నా. పీస్ ఏజ్ ఇస్ అన్ ఈవెన్ నెంబర్ అన్నారు. సో పాసిబిలిటీ ఇక్కడ ఉంది కాబట్టి తీసుకుంటున్నా. సో పీకి ముందు ఎస్ ఉండాలి. మరి వాట్ అబౌట్ యూ అంటే అయితే 12th ప్లేస్ అన్నా ఇవ్వచ్చు లేదా 24th ఏజ్ అన్నా ఇవ్వచ్చు. డబల్ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి మనకు ఆన్సర్ రావట్లేదండి. సెకండ్ స్టేట్మెంట్కి వెళ్ళి చెక్ చేద్దాం. సో 24 years, 15 years, 12 years, 9 years, 6 years అండ్ 5 years. సెకండ్ స్టేట్మెంట్ లో డేటా ఏమి ఇచ్చారు అంటే క్యూస్ ఏజ్ ఇస్ 9 years అన్నారు. ఏజ్ ఆఫ్ క్యూ ఇస్ 9 years అండ్ దెన్ పీ ఇస్ యంగర్ దాన్ క్యూ. క్యూ కన్నా యంగర్ ఉన్నారు పీ. సో పీ అనే పర్సన్ కి 6 years ఇవ్వచ్చు ఆర్ ఎల్స్ 5 years అన్నా ఇవ్వచ్చు. నైదర్ పీ నార్ టీ ఇస్ ద యంగెస్ట్ అన్నారు. అంటే లాస్ట్ ప్లేస్ లో పీ కానీ టీ కానీ ఇవ్వకూడదు అని కండిషన్. అంటే డెఫినెట్ గా 60 years ఉన్న పర్సన్ పిఏ అవ్వాలి. టీస్ ఏజ్ ఇస్ అన్ ఆడ్ నెంబర్ అన్నారు. ఉన్న ఆడ్ నెంబర్స్ లో టీకి ఒక ఆడ్ నెంబర్ ఇవ్వాలి అన్నారు. 5 అనే ఆడ్ నెంబర్ కుదరట్లేదు. సో 9 ఆక్యుపైడ్ అంటే 15th ప్లేస్ లోనే మనం టీ అనే పర్సన్ ని పెడుతున్నాం. యూ ఇస్ ఓల్డర్ దాన్ టీ అన్నారు. టీ కన్నా ఓల్డర్ ఎవరు అంటే యూ అనే పర్సన్ అన్నారు. సో ఇక్కడికి వచ్చే పర్సన్ యూ అవుతారు. అడిగింది ఓల్డెస్ట్ పర్సన్. ఏ స్టేట్మెంట్ హెల్ప్ తో ఆన్సర్ వస్తుందంటే సెకండ్ స్టేట్మెంట్ అలోన్ ఇస్ సఫిషియంట్ టు ఆన్సర్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ లో హౌ మెనీ పీపుల్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఎ సర్కిల్ వేర్ ఆల్ ద పీపుల్ ఆర్ ఫేసింగ్ ద సెంటర్ అని ఇచ్చారు. సర్కిల్ అరేంజ్మెంట్ లో ఆల్ టుగెదర్ ఎంత మంది ఉన్నారు సర్కిల్ అరేంజ్మెంట్ లో అన్నారు. సో కండిషన్ ఇస్ గివెన్ దట్ ఆల్ ద పర్సన్స్ ఆర్ ఫేసింగ్ ద సెంటర్. సో విల్ చెక్ ద ఫస్ట్ స్టేట్మెంట్ అండి. ఇన్ ద సర్కిల్ ఫస్ట్ స్టేట్మెంట్ లో ఏ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ డి అన్నారు. డి కి థర్డ్ రైట్ లో 1, 2, 3 ఇక్కడికి ఏ అనే పర్సన్ వస్తారు. ఓన్లీ 1 person సిట్ బిట్వీన్ ఏ అండ్ సి. ఈస్ దిస్ ద ఓన్లీ పాసిబిలిటీ అంటే ఇంకో కండిషన్ తీసుకోవచ్చుగా. సో డి కి థర్డ్ రైట్ లో ఏ 1, 2 ఇక్కడికి ఏ అనుకుంటున్నా. బిట్వీన్ ఏ అండ్ సి దెర్ ఈస్ ఓన్లీ 1 person. ఇలా కూడా తీసుకోవచ్చు కదా. సెకండ్ పాసిబిలిటీ తీసుకుంటున్నాను. సో సెకండ్ స్టేట్మెంట్కి వెళ్తున్నానండి. అయితే ఇక్కడ నుంచి ఆన్సర్ చెప్పగలమా లేదా అంటే
ఏ నుంచి డిసి వరకు అయితే కౌంట్ చేయొచ్చు. వాట్ అబౌట్ సి టు డి అంటే డేటా సఫిషియెంట్ గా లేదు. ఇక్కడ కూడా సేమ్ కండిషన్ అండి. ఏ టు డి వరకు అయితే ట్రావెల్ చేయొచ్చు. మరి వాట్ అబౌట్ ఇట్ దిస్ పార్ట్ అంటే కండిషన్ ఇవ్వలేదు. సో ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి ఆన్సర్ కంప్లీట్ గా రావట్లేదు. సెకండ్ స్టేట్మెంట్ కి వెళ్దాం. సి సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ డి అని ఇచ్చారు. సి అనే పర్సన్ ఎలా ఉన్నారట, కి సెకండ్ లెఫ్ట్ లో ఉన్నారు అన్నారు. అయితే మనకి ఇందాకటి స్టేట్మెంట్ లో డి అండ్ కి మధ్యలో కండిషన్ ఆగిపోయింది. ఆ కండిషన్ ఇక్కడ వచ్చేస్తుంది. అంటే ఈ పాసిబిలిటీ నుంచి ఆన్సర్ రావాలన్న సెన్స్ వస్తే చాలు. బి ఈజ్ అన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ బోత్ ఏ అండ్ సి అని ఇచ్చారు. బి అనే పర్సన్ ఎలా ఉన్నారట, ఏ అండ్ కి ఇమీడియట్ నేబర్ గా ఉన్నారు అని కండిషన్ ఇచ్చారు. సో ఇది సెకండ్ స్టేట్మెంట్ లో. సెకండ్ స్టేట్మెంట్ ఎలోన్ గా చెప్పొచ్చా అంటే ఏ నుంచి డి వరకు అయితే కౌంట్ చేయొచ్చు. మరి డి నుంచి ఏ వరకు కంప్లీట్ అరేంజ్మెంట్ నెంబర్స్ రావట్లేదు. సో 1 ఇండివిజువల్ గా రాలేదు, సెకండ్ ఇండివిజువల్ గా రాలేదు. 1 and 2 ని క్లబ్ చేసి చూద్దాం ఒకసారి చూడండి. సో ఈ సెకండ్ స్టేట్మెంట్ లో 1 అని తీసుకొచ్చి ప్లేస్ చేస్తున్నా. ఏ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ డి అన్నారు. సో 1 2 ఏ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ డి. ఓన్లీ 1 పర్సన్ సిట్ బిట్వీన్ ఏ అండ్ సి. కండిషన్ సరిపోయింది అనుకుంటా. ఏ నుంచి ఇప్పుడు డి నుంచి స్టార్ట్ చేస్తే కౌంట్ చేయటం మళ్ళీ డి వరకు ఎండ్ చేయొచ్చు. ఎక్కడి నుంచి ఆన్సర్ వస్తుందంటే యూజింగ్ బోత్ ద స్టేట్మెంట్స్ అండి. బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ నెసరీ టు ఆన్సర్ ద క్వశ్చన్. సో నెక్స్ట్ దాంట్లో 8 పీపుల్ ఆర్ సిట్టింగ్ ఇన్ 2 ప్యారలల్ రోస్ అన్నారు. 8 మెంబర్స్ కి 2 ప్యారలల్స్ అరేంజ్మెంట్ చేయాలి. అయితే పర్సన్స్ ఏ నుంచి డి వరకు దే ఆర్ ఫేసింగ్ సౌత్ అని కండిషన్ ఇచ్చారు. అండ్ దెన్ ద పర్సన్స్ ఫ్రమ్ పి టు ఎస్ దే ఆర్ ఫేసింగ్ నార్త్ అని ఇచ్చారు. అడిగింది అమాంగ్ PQRS హూ ఈస్ ఫేసింగ్ ఏ అని ఇచ్చారు. సో ఏబిసిడి అందరూ ఫేసింగ్ సౌత్ అయితే పి నుంచి ఎస్ వరకు దే ఆర్ ఫేసింగ్ నార్త్ అని కండిషన్ ఇచ్చారు. ఈ 4 మెంబర్స్ లో ఏ అనే పర్సన్ ఎవరు ఫేస్ చేస్తున్నారు అన్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ కి వెళ్దాం. ద వన్ హూ ఫేసెస్ ఎస్ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ అని ఇచ్చారు. ఎస్ ని ఎవరైతే ఫేస్ చేస్తున్నారో ద వన్ హూ ఫేసెస్ ఎస్ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ అన్నారు. ఏ కి సెకండ్ లెఫ్ట్ లో వచ్చే పర్సన్ ఎస్ ని ఫేస్ చేసే పర్సన్ అన్నారు. ద వన్ హూ ఫేసెస్ ఎస్ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ. సో ఇక్కడికి ప్లేసెస్ అన్ని ఓపెన్ అయినాయి కదా. సో నెక్స్ట్ కండిషన్ కి రండి. ఓన్లీ 1 పర్సన్ సిట్ బిట్వీన్ ఏ అండ్ సి అన్నారు. ఇటు పక్క తీసుకోవడానికి ఛాన్స్ లేదు కాబట్టి లెఫ్ట్ లోనే వెళ్తున్నాను. బిట్వీన్ ఏ అండ్ సి దెర్ ఆర్ ఓన్లీ 1 పర్సన్ అన్నారు. సో బిట్వీన్ ఏ అండ్ సి దెర్ ఈస్ ఓన్లీ 1 పర్సన్. సో ఇక్కడికి సి తీసుకుంటున్నాను. నెక్స్ట్ పాయింట్ కి రండి. ద వన్ హూ ఫేసెస్ బి సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ పి అన్నారు. బిని ఎవరైతే ఫేస్ చేస్తున్నారో ఆ పర్సన్ ఎలా ఉన్నారట, పీకి ఇమీడియట్ రైట్ లో ఉన్నారు అన్నారు. సో బి అనే పర్సన్ ఎక్కడ తీసుకుంటేనే కుదురుతుంది కదండి. సో వన్ హూ ఫేసెస్ బి సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ పి సరిపోయింది. అయితే ఇప్పుడు అడుగుతుంది అమాంగ్ PQRS హూ ఫేసెస్ ఏ అని ఇచ్చారు. ఏని ఎవరు ఫేస్ చేస్తున్నారు ఆన్సర్ వచ్చినట్టుంది. ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి ఆన్సర్ వస్తుంది. సెకండ్ స్టేట్మెంట్ వెళ్ళి చెక్ చేద్దాం, ఎదురవుతుందేమో ట్రై చేద్దాం. ద వన్ హూ ఫేసెస్ డి సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ క్యూ అన్నారు. డిని ఎవరైతే ఫేస్ చేస్తున్నారో ఆ పర్సన్ ఎలా ఉన్నారట, సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ క్యూ. క్యూకి సెకండ్ రైట్ లో ఉన్నారు అని ఇచ్చారు. ప్లేసెస్ అన్ని రివీల్ అయినాయండి. ఓన్లీ 1 పర్సన్ సిట్ బిట్వీన్ క్యూ అండ్ ఆర్. క్యూకి ఆర్కి మధ్యలో ఓన్లీ 1 పర్సన్. ద వన్ హూ ఫేసెస్ బి పి ఇస్ నాట్ అన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ ఆర్ అన్నారు. ఆర్ కి నేబర్ గా పి రాకూడదు అంటే పి అనే పర్సన్ కి ఇదేగా ఛాన్స్ ఇవ్వడానికి. నెక్స్ట్ పాయింట్ కి రండి. ఓన్లీ 1 పర్సన్ సిట్ బిట్వీన్ క్యూ అండ్ ఆర్. పి ఇస్ నాట్ అన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ ఆర్ అని ఇచ్చారు. ద వన్ హూ ఫేసెస్ బి సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎస్ అని ఇచ్చారు. బిని ఎవరైతే ఫేస్ చేస్తున్నారో ఆ పర్సన్ ఎలా ఉన్నారట, ఎస్ కి ఇమీడియట్ లెఫ్ట్ లో ఉన్నారు అని ఇచ్చారు. సో ద వన్ హూ ఫేసెస్ బి సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎస్ అని ఇచ్చారు. సో వన్ హూ ఫేసెస్ బి సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎస్. ఎస్ కి ఇమీడియట్ లెఫ్ట్ లో ఉండే పర్సన్ బిని ఫేస్ చేస్తున్నారని ఇచ్చారు. అయితే మన క్వశ్చన్ లో ఏని ఫేస్ చేసే పర్సన్ ఎవరు అని అడిగారు. సో 2 ఛాన్సెస్ లో ఏ అనే పర్సన్ ఎక్కడ వస్తారో తెలియదు కాబట్టి ఆన్సర్ చెప్పలేం. 1 alone is sufficient to answer అండి. సెకండ్ దాని నుంచి ఆన్సర్ రాదు. 1 alone is sufficient. And then we are having a puzzle. సో ఒకసారి డేటా చూద్దాం ఏమి ఇచ్చారో. దెర్ ఆర్ 8 persons who are sitting around a circular table with equal distance అని ఇచ్చారు. 8 members arrangement లో సర్కిల్ అరేంజ్మెంట్ ఇచ్చారు. కండిషన్ ఇస్ గివెన్ దట్ ఆల్ ద 8 persons are facing away from the circle. అందరూ కూడా ఫేసింగ్ అవుట్ సైడ్ ఇచ్చారు. ఈచ్ వన్ ఆఫ్ దెమ్ బిలాంగ్స్ టు ఎ డిఫరెంట్ ప్రొఫెషన్ అని ప్రొఫెషన్ నేమ్స్ ఇచ్చారు. 8 members కి సర్కిల్ అరేంజ్మెంట్ ప్రొఫెషన్స్ కూడా ఇవ్వాలి. దెర్ ఆర్ 4 couples in the group. నోట్ పాయింట్ చూడండి. దెర్ ఆర్ 4 couples in the group. ఈచ్ మ్యాన్ ఇన్ ద గ్రూప్ is సిట్టింగ్ బిసైడ్స్ హిస్ వైఫ్ అని ఇచ్చారు. సో 4 couples ఉంటారు. ప్రతి కపుల్స్ కూడా దే ఆర్ సిట్టింగ్
టుగెదర్ అని ఇచ్చారు. సో ఫస్ట్ కండిషన్కి వెళ్ళిపోయే ముందు ఒకసారి అరేంజ్మెంట్ తీసుకుందాం. సో 8 మెంబర్స్ ఉన్నారని కండిషన్ ఇచ్చారు కదా. సో 8 లైన్స్ తీసుకుంటున్నా. కండిషన్ ఇస్ గివెన్ దట్ ఆల్ ఆర్ ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సర్కిల్ అండి. సో కండిషన్స్ లోకి వెళ్దాం. ఫస్ట్ పాయింట్ కి రండి. వై సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ బి అని ఇచ్చారు. వై అనే పర్సన్ ఎలా ఉన్నారట, బి కి సెకండ్ రైట్ లో ఉన్నారని ఇచ్చారు. బి అనే పర్సన్ ఇక్కడ అనుకుంటున్నా, బి కి సెకండ్ రైట్ లో వై అనే పర్సన్ తీసుకుంటున్నాం. ఓన్లీ 2 పర్సన్స్ ఇట్ బిట్వీన్ వై అండ్ సి అన్నారు. వై కి సి కి మధ్యలో 2 పర్సన్స్. ఇంకో కండిషన్ కూడా తీసుకోవచ్చు విచ్ ఇస్ ఎ ఫెయిల్యూర్ కేస్ అండి. సీస్ హస్బెండ్ ఇస్ ఎ డాక్టర్ అని ఇచ్చారు. సో ఇక్కడికి మనకు తెలిసిన విషయం ఏంటి అంటే జెండర్ ఆఫ్ సి ఏమవుతారు అంటే సీస్ జెండర్ ఇస్ ఎ ఫీమేల్ పర్సన్ అన్న విషయం అర్థమవుతుంది. ఎందుకంటే సి వాళ్ళ హస్బెండ్ డాక్టర్ అవుతున్నారు అని ఇచ్చారు. సీస్ హస్బెండ్ డాక్టర్ అవుతున్నారు అంటే సి అనే పర్సన్ ఫీమేలేగా అవుతారు. సో ఏమని ఇచ్చారు నోట్ పాయింట్ లో, కపుల్స్ ఇద్దరు కూడా పక్క పక్కనే కూర్చుంటారు అని ఇచ్చారు. సో డాక్టర్ కి రావడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయంటే ఈ 2 ప్లేసెస్ లో ఏదో ఒక ప్లేస్ ని మనం డాక్టర్ అనుకుని అజ్యూమ్ చేయొచ్చండి. నేను ఈ ప్లేస్ లో డాక్టర్ అనుకుని స్టార్ట్ చేసిన, అంటే సి అండ్ డిఆర్ కపుల్స్ అనుకుని స్టార్ట్ చేశాను. సో ఇక్కడికి వచ్చే పర్సన్ మేల్ పర్సన్ రావాలి, హస్బెండ్ ఆఫ్ సి రావాలి. నెక్స్ట్ పాయింట్ కి రండి. ద ఆర్కిటెక్ట్ సెట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ డాక్టర్ అన్నారు. డాక్టర్ కి సెకండ్ లెఫ్ట్ లో వచ్చే పర్సన్ ఆర్కిటెక్ట్ అవ్వాలి అని ఇచ్చారు. సో ఇక్కడికి వచ్చే పర్సన్ ఆర్కిటెక్ట్ అవుతారు. అండ్ దెన్ నెక్స్ట్ పాయింట్ కి రండి. ఓన్లీ 3 పీపుల్ సిట్ బిట్వీన్ ఆర్కిటెక్ట్ అండ్ లాయర్ అని ఇచ్చారు. లాయర్ కి ఆర్కిటెక్ట్ కి మధ్యలో 3 పర్సన్స్ ఉండాలి అన్నారు, అంటే ఆపోజిట్ టు ఈచ్ అదర్ ఉండాలి. సో ఇక్కడికి వచ్చే పర్సన్ లాయర్ అవుతారు. డబ్ల్యూ సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ లాయర్ అని ఇచ్చారు. డబ్ల్యూ అనే పర్సన్ ఎలా ఉంటున్నారు, లాయర్ కి ఇమీడియట్ రైట్ లో ఉండాలి. లాయర్ కి ఇమీడియట్ రైట్ లో వచ్చే పర్సన్ డబ్ల్యూ అని ఇచ్చారు. డబ్ల్యూస్ వైఫ్ ఇస్ ఎ పైలట్ అని ఇచ్చారు. అంటే డబ్ల్యూ యొక్క జెండర్ మేల్ అవుతారు. డబ్ల్యూ వాళ్ళ వైఫ్ పైలట్ అవ్వాలి అన్నారు. కపుల్స్ పక్క పక్కనే ఉండాలి. సో ఇక్కడ లాయర్ వచ్చారు అంటే డెఫినెట్ గా వై అనే పర్సన్ వైఫ్ ఆఫ్ డబ్ల్యూ అవుతారండి. సో వై అనే పర్సన్ ఏంటి ఇక్కడ అంటే పైలట్ అవుతున్నారు. సో ఇక్కడ రాసుకుంటున్నాను, డబ్ల్యూ హస్బెండ్ అయితే వై అనే పర్సన్ వైఫ్ అవుతున్నారు, పైలట్ కింద అవుతున్నారు. నెక్స్ట్ దాంట్లోకి రెండు ఏమి ఇచ్చారో కండిషన్, జెడ్ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ పైలట్ అన్నారు. పైలట్ కి థర్డ్ లెఫ్ట్ లో జెడ్ రావాలి. సో 1 2 3 ఇక్కడికి జెడ్ అనే పర్సన్ వచ్చారు. అడిషనల్ కండిషన్ ఇచ్చారు చూడండి ఏమి ఇచ్చారో, X sits to the immediate right of D. D is not an immediate neighbor of W అని ఇచ్చారు. సో కండిషన్ ఏమి ఇచ్చారు, X అనే పర్సన్ D కి ఇమీడియట్ రైట్ లో ఉండాలి. అయితే D అండ్ W నైబర్స్ అవ్వకూడదు అని కండిషన్ అండి. సో X కి D కి ఎక్కడ పెట్టాలి కండిషన్ అంటే X sits to the immediate right of D. D కి ఇమీడియట్ రైట్ లో X రావాలి. X W నైబర్స్ గా ఉండకూడదు అన్నారు. కండిషన్ సరిపోయింది. నెక్స్ట్ పాయింట్ లోకి రెండు ఏమి ఇచ్చారో, ద టీచర్ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ డబ్ల్యూ అన్నారు. డబ్ల్యూ కి సెకండ్ లెఫ్ట్ లో వచ్చే పర్సన్ ఇస్ టీచర్ అని ఇచ్చారు. ద టీచర్ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ డబ్ల్యూ అంటే జెడ్ అనే పర్సన్ టీచర్ అవుతారు. ద నెక్స్ట్ పాయింట్ ఇస్ ఓన్లీ 3 పీపుల్ సిట్ బిట్వీన్ టీచర్ అండ్ చెఫ్ అన్నారు. అంటే ఆపోజిట్ టు ఈచ్ అదర్ కూర్చోవాలి. ఇక్కడ టీచర్ అయితే డి అనే పర్సన్ చెఫ్ అవుతారు. ద నెక్స్ట్ పాయింట్ ఇస్ సి ఇస్ నాట్ ఎ సైంటిస్ట్ అని ఇచ్చారు. సి అనే పర్సన్ సైంటిస్ట్ కాదు, అంటే ఈ పర్సన్ సైంటిస్ట్ కాదు. ఒకసారి చెక్ చేసుకుంటే డబ్ల్యూ తప్పనిచ్చి అన్ని ప్లేసెస్ లోనూ మనకు ప్రొఫెషన్స్ వచ్చాయి. ఉన్న దాంట్లో సి సైంటిస్ట్ కాదు అంటే డబ్ల్యూ అనే పర్సన్ ఏమవుతారండి, సైంటిస్టేగా అవుతారు. సో డబ్ల్యూ ఇస్ అన్ సైంటిస్ట్. నెక్స్ట్ దాంట్లో వై ఇస్ అన్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ జెడ్ అన్నారు. వై కి పక్కన జెడ్ రాలేదు, కండిషన్ టాలీ అవుతుంది. నైదర్ బి నార్ ఎక్స్ ఇస్ అ ఫీమేల్ అన్నారు. అంటే బి వచ్చేసరికి మేల్ పర్సన్ అవుతారు, ఎక్స్ అనే పర్సన్ కూడా మేల్ పర్సన్ అవ్వాలి. సో ఇక్కడితో కండిషన్స్ అన్ని అయిపోయినాయి. ఒకసారి పేరింగ్ చేసుకుందాం చూడండి. వీళ్ళిద్దరూ పేర్స్ అని తెలిసింది, అంటే నెక్స్ట్ వచ్చే వీళ్ళిద్దరూ పేర్స్ అవ్వాలి. డబ్ల్యూ అండ్ వై ఇంకో పేర్ అవుతుంది, లాస్ట్ పేర్ వచ్చేసి బి అండ్ జెడ్ పేర్ అవుతారు. 4 మెంబర్స్ మేల్స్ ఉండాలి కదా. సో మనకి జెడ్ ఒక ఫీమేల్, వై ఒక ఫీమేల్, డి ఒక ఫీమేల్ అండి. ఇంకా పర్సన్స్ లో ఆగిపోయిన 8th పర్సన్ ఎవరైతే డేటాలో ఉన్నారో ఆ పర్సన్ తీసుకొచ్చి రాద్దాం. ఆగిపోయిన పర్సన్ ఏ కదా, సో ఏ అనే పర్సన్ ఇక్కడ రాసాం. ప్రొఫెషన్స్ లో మనకు ఆగిపోయిన 8th ప్రొఫెషన్ ఏంటో చెక్ చేస్తే మేనేజర్ ఆగిపోయారండి. సి అనే పర్సన్ ఇస్ మేనేజర్ అవుతారు. సో క్వశ్చన్స్కి వెళ్దాం చూడండి. హూ సిట్స్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ డి అండ్ టీచర్ అని ఇచ్చారు. డి కి టీచర్ కి ఎగ్జాక్ట్ గా మధ్యలో ఎవరు ఉన్నారు, ఇక్కడ ఉన్నారు ఆపోజిట్ టు ఈచ్ అదర్. వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ద రైట్ ఆఫ్ డి,
డికి రైట్ సైడ్ నుంచి కౌంట్ చేసినప్పుడు సి ద మేనేజర్ ఉండాలి. ఆప్షన్ వైజ్ ఇట్ ఈస్ ఫోర్త్ ఆప్షన్ అండి. ద నెక్స్ట్ వన్ ఇస్ 4 ఆర్ అలైక్ ఫైండ్ ద డిఫరెంట్ వన్ అని ఇచ్చారు. డబ్ల్యూ నుంచి వై వరకు ఇమీడియట్ పర్సన్స్. నెక్స్ట్ దాంట్లో డి నుంచి ఎక్స్ ఇచ్చారు. తర్వాత బి టు జెడ్. సో ఇక్కడ రివర్స్ లో ఉందండి. ఏ ఆప్షన్ డిఫరెంట్ గా ఉందంటే థర్డ్ ఆప్షన్. మిగిలిన కూడా చెక్ చేశాక ఆన్సర్ ని కన్ఫర్మ్ చేద్దాం. ఏ అండ్ సి అని ఇచ్చారు. సో ఇమీడియట్ నైబర్స్. వై నుంచి బికి ఆల్టర్నేట్ పర్సన్స్ వచ్చారు. లెఫ్ట్ రైట్ ఆర్డర్ కాదు, ఆల్టర్నేట్ పర్సన్స్ వైజ్ చూసుకుంటే ఆప్షన్ ఇస్ ఫిఫ్త్ ఆప్షన్. సో నెక్స్ట్ దాంట్లో హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఇస్ ద మేనేజర్ అన్నారు. సి అనే పర్సన్ మేనేజర్ అవుతారు. ఇట్ ఈస్ ఫోర్త్ ఆప్షన్ అండి. సో ద నెక్స్ట్ వన్ హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఇస్ మ్యారీడ్ టు జెడ్ అన్నారు. జెడ్ అనే పర్సన్ యొక్క పేరు ఎవరు? బి అనే పర్సన్ అవుతారు. సెకండ్ ఆప్షన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ ట్రూ యాజ్ పర్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ అన్నారు. కరెక్ట్ కానటువంటి స్టేట్మెంట్ అడుగుతున్నారండి. ఓన్లీ వన్ పర్సన్ సిట్ బిట్వీన్ సి అండ్ జెడ్ విచ్ ఇస్ ట్రూ కదా. డబ్ల్యూ అండ్ డి ఆర్ ఇమీడియట్ నేబర్స్ ఆఫ్ వై అన్నారు విచ్ ఇస్ ట్రూ. సో ఫోర్త్ ఆప్షన్ లో ఏ ఇస్ ఎ చెఫ్ అన్నారు. ఏ అనే పర్సన్ చెఫ్ అవుతున్నారంటే డాక్టర్ కదా. ఆన్సర్ ఇస్ ఆప్షన్ నెంబర్ 4. సో నెక్స్ట్ వన్ ఇస్ క్రిటికల్ పార్ట్ నుంచి క్వశ్చన్ చూడండి. డేటా ఒకసారి చూద్దాం. There has been a huge dip in the sales of bicycles in country X in the past 5 years owing to less innovations in its designs and functions. A statement of a manager of bicycle product supplier association అని ఇచ్చారు. సో ఇక్కడ చెప్పిన పాయింట్ అంతా దేని గురించి ఇచ్చారు అంటే సేల్స్ ఏదైతే ఉందో అది కంటిన్యూస్ గా 5 ఇయర్స్ నుంచి తగ్గిపోతూనే వచ్చింది. ఎంత డిజైన్స్ ఎంత ఫంక్షనింగ్ ప్రాసెస్ పెంచినా కానీ తగ్గిపోతూనే ఉంది అని ఇచ్చారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ స్ట్రెంథన్స్ ద మేనేజర్ స్టేట్మెంట్ అని ఇచ్చారు. బైసికల్స్ ఆర్ మచ్ ఇన్ వోగ్ నాట్ ఓన్లీ బికాస్ దే ఆర్ గుడ్ ఫర్ హెల్త్ బట్ ఆల్సో బికాస్ దే ఆర్ లో ఆన్ కాస్ట్ అండ్ పొల్యూషన్ అని ఇచ్చారు. అక్కడ పాజిటివ్ స్టేట్మెంట్ కదా, ఆర్గ్యుమెంట్ కి సరిపడా లేదు. Many car manufacturers have started selling designer bicycles with multiple gears which compete with motorcycles in terms of functions and prices. సో రావడానికి కారణం అవ్వడానికి సెకండ్ పాయింట్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఆన్సర్ ఇస్ సెకండ్ ఆప్షన్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ లో ఇన్ ఏ సర్టెన్ కోడ్ ఫర్మ్స్ ఇస్ కోడెడ్ యాజ్ అని ఇచ్చారు. సో ఫర్మ్స్ కి ఏదైతే లాజిక్ అప్లై చేశారో అదే లాజిక్ తీసుకెళ్లి ఈ వర్డ్ కి అప్లై చేయాలి. అప్పుడు ముందు వచ్చే వర్డ్ ఏంటని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఏం వచ్చారో లాజిక్ చెక్ చేద్దాం. ఫర్మ్స్ ని చెక్ చేసినట్లయితే హాఫ్ కింద బ్రేక్ చేద్దామండి. వర్డ్ ని హాఫ్ కింద బ్రేక్ చేస్తే ఎంఎస్ ఎఫ్ఐ తీసుకుంటున్నా. ఎస్ నుంచి చూస్తే ఎస్టి ఎంఎన్ అంటే లాస్ట్ 2 వర్డ్స్ కి ఏం చేసాము +1 చేసాము. మరి ఫస్ట్ 2 వర్డ్స్ ని చెక్ చేస్తే ఈఎఫ్ ఐహెచ్ అంటే -1 జరిగింది. సో మిడిల్ టర్మ్ కి +1 జరుగుతుంది. అంటే ఫస్ట్ 3 టర్మ్స్ కి -1 చేసాం అనుకోండి, లాస్ట్ 2 టర్మ్స్ కి ఒక లాజిక్ తీసుకోవచ్చు. సేమ్ లాజిక్ ని మనం తీసుకురావాలి. అయితే ఫార్వర్డ్ నుంచి వెళ్ళాము, ఇప్పుడు రివర్స్ లో చూసుకోవాలి. చెక్ చేసుకోండి ఒకసారి ఆప్షన్ వైజ్ చెక్ చేసుకుంటే అంటే ఫస్ట్ 2 టర్మ్స్ కి మైనస్ కదా మనం చేయాలి. చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏమవుతుంది? C+1 చేస్తే D అవుతుంది. L+1 అంటే M అవుతుంది. D-1 అంటే C. R+1 అంటే Q. Z-1 అంటే Y. ఫస్ట్ ఆప్షన్ సరిపోతుంది కదా. ఆన్సర్ ఇస్ ఫస్ట్ ఆప్షన్ అండి. సో నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ లో క్రిటికల్ పార్ట్ ఇచ్చారు. ద ఓన్లీ వే టు రివైవ్ అవర్ కంపెనీ ఫ్రమ్ ద ప్రెసెంట్ సిచ్యువేషన్ ఇస్ టు లాంచ్ two new sedan cars this year. CEO of Speedster కార్స్ అని ఇచ్చారు. సో సర్వైవ్ అవ్వాలి అనుకుంటే ప్రెసెంట్ సిచ్యువేషన్ నుంచి అంటే 2 సీడన్ కార్స్ ని కొత్తగా లాంచ్ చేయడం తప్పనిచ్చి సొల్యూషన్ లేదు అని ఒక CEO మాట్లాడారు. ఐ డౌట్ దిస్ స్ట్రాటజీస్ వుడ్ వర్క్. Sale of hatchback cars is much more than sedan cars as a majority consumers prefer fuel efficiency over good looks. Therefore, if our company has to make money, we must launch hatchback cars అని ఇచ్చారు. మార్కెటింగ్ హెడ్ చెప్పారు. సో పైన ఏం చెప్పారంటే సీడన్ కార్స్ ని లాంచ్ చేయాలి, అది ఒక్కటే మనకి సొల్యూషన్ అన్నారు. కింద అందులో మార్కెటింగ్ హెడ్ ఏమి ఇచ్చారంటే గుడ్ లుక్స్ కన్నా ఫ్యూయల్ ఎఫిషియన్సీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలని 2 డిఫరెంట్ సపోర్టింగ్ లైన్స్ వచ్చాయి. Which of the following statements cannot be inferred from the given conclusion? Infer చేయనటువంటిది అడుగుతున్నారు. The CEO and the marketing head are in direct conflict over the fuel efficiency of 2 different types of car అన్నారు. ఒక టైప్ ఆఫ్ కార్ గురించే మాట్లాడుతున్నారు. 2 different types of cars అన్నది కరెక్ట్ కాదు. సో ఫస్ట్ లోనే ఫ్లా కనపడుతుందండి. ఆన్సర్ ఇస్ ఫస్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ వచ్చే దాంట్లో a very expensive drug Ziflia
21 has been launched in country A last year for the treatment of a life-threatening disease, Zenfolis. It was observed that the sales of the said drug has skyrocketed in 6 months after its launch. A recent survey also suggests that the sales of the other drugs for treating Zenfolis have dropped by around 40% since this drug has been launched అని ఇచ్చారు. సో చెప్పిన డేటా అంతా కూడా ఒక డ్రగ్ గురించి ఓరియంటెడ్ పాయింట్ ఇచ్చారు. ఏదైతే లాంచ్ చేశారో లాస్ట్ ఇయర్ ఒక డిసీజ్ గురించి అది ఏం జరుగుతుందంట, ఇది చేసిన 6 months తర్వాత ఏం జరుగుతుంది, 40% డ్రాప్ అయిపోయింది అని ఇచ్చారు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మే నాట్ బి ఎ రీజన్ ఆఫ్ సచ్ హై స్కేల్స్ ఆఫ్ ద సెట్ డ్రగ్ ఇన్ కంట్రీ ఏ అని ఇచ్చారు. రీజన్ కానటువంటి స్టేట్మెంట్ ని వెతకాలి. At present, Zifilya 21 is the most effective drug available in country A for the treatment of Zenfolis అన్నారు. అదే కరెక్ట్ అయినప్పుడు సేల్స్ 40% అవ్వడం అనేది కరెక్టే, కావాల్సింది నాట్ ఏ రీజన్ అన్నారు. Zeflia 21 has a higher curing rate as compared to any other drug available in country A for the treatment అన్నారు. ఇది కూడా పాజిటివ్ స్టేట్మెంట్ అండి. When Zeflia 21 was launched, many severe causes of Xenophilis in country A were given the drug and they recovered miraculously అని ఇచ్చారు. సో ఇక్కడ కంపారిజన్ వైజ్ చూసుకుంటే అక్కడే రికవరీ అయిపోయారంటే ఇంకా లాస్ట్ 6 months తర్వాత కుదరదు కదా, అప్పుడే జరిగిపోయింది అనేది నెగిటివ్ సెన్స్ లో వస్తుంది. సో ఏ ఆప్షన్ సరిపోతుంది అంటే ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 3 అండి. సో నెక్స్ట్ దాంట్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సింబల్స్ షుడ్ బి ప్లేస్డ్ ఇన్ ద బ్లాంక్ స్పేసెస్ రెస్పెక్టివ్లీ ఆర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ ఆర్డర్ టు కంప్లీట్ ద గివెన్ ఎక్స్ప్రెషన్ ఇన్ సచ్ ఎ మేనర్ దట్ బోత్ k is greater than e as well as b is less than a definitely hold false అని ఇచ్చారు. రెండు ఫాల్స్ అయ్యేటటువంటిది ఎక్కడ పెట్టాలి అని అడుగుతున్నారు. సో ఒకసారి చెక్ చేసినట్లయితే k నుంచి ఈ వరకు ట్రావెల్ చేయాలి, బి నుంచి ఏ వరకు రావాలి. సో ఈ రెండు ఫాల్స్ అయితే సరిపోతుంది అనుకుంటా. ఫిఫ్త్ ఆప్షన్ తీసుకొస్తే ఫాల్స్ అవుతుంది. 2 డిఫరెంట్ సింబల్స్ కంపారిజన్ కుదరదు కదా. సో ఫిఫ్త్ ఆప్షన్ షుడ్ బి ఆర్ ఆన్సర్ అండి. నెక్స్ట్ దానికి రండి. సో ఇంకో పజిల్ ఉంది. There are 8 members of a family sitting on either sides of a rectangular dining table along its length in such a way that 4 people are sitting along the length of one side of a table and 4 people sit along the length of the other side of the table అని ఇచ్చారు. ఇంత మ్యాటర్ని షార్ట్ కట్ లో చెప్పాలి అంటే 2 parallel rows కింద తీసుకోవచ్చు. ఎందుకంటే కూర్చున్న 8 members ఎలా కూర్చున్నారంటే లెంత్ లోనే కూర్చున్నారు, అంటే బ్రెడ్త్ లో కూర్చోలేదు. అంటే 2 parallel rows కింద అజ్యూమ్ చేసుకొని స్టార్ట్ చేసిన. నో మెంబర్ సిట్ అలాంగ్ ద బ్రెడ్త్ ఆఫ్ ద టేబుల్ అన్నారు. బ్రెడ్త్ లో ఎవరు లేరు, లెంత్ లోనే కూర్చున్నారు అంటే 2 parallel rows అనుకుని స్టార్ట్ చేద్దాం. జే నుంచి ఎం వరకు ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఫేసింగ్ నార్త్ అని కండిషన్ ఇచ్చారు. అండ్ ద పర్సన్స్ ఫ్రమ్ పి టు ఎస్ దే ఆర్ ఫేసింగ్ సౌత్ అని కండిషన్ ఇచ్చారు. సో కండిషన్స్ లోకి వెళ్దాం. అట్ ద సేమ్ టైం అడిషనల్ కండిషన్ చూడండి ఏమి ఇచ్చారు. ప్రతి ఒక్క పర్సన్ కూడా కే కి ఏదో రకంగా రిలేట్ అయి ఉంటారు అని ఇచ్చారు. సో కే ఇస్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ ఆల్ ద అదర్ మెంబర్స్ ఆర్ రిలేటెడ్ టు కే ఇన్ సమ్ ఆర్ ద అదర్ వే. అంటే ప్రతి ఒక్క పర్సన్ కేతో ఏదో రకంగా రిలేట్ అయిన పర్సన్స్ అనమాట. కే సిట్స్ అట్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ద టేబుల్ అని ఇచ్చారు. ఏదో ఒక ఎండ్ లో కే అనే పర్సన్ ఉండాలి. సో ఇక్కడ అనుకుందాం. సో కే 2 3 4. సో 1 2 3 4 ఇది ఒకటేనా పాసిబిలిటీ అంటే ఇంకోటి తీసుకోవచ్చు కదా. సో 1 2 3 ఇక్కడికి కే అనే పర్సన్ అనుకుంటున్నాను. 1 2 3 అండ్ 4. సో 2 పాసిబిలిటీస్ రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి సెకండ్ పాసిబిలిటీ కూడా స్పేస్ ఇచ్చాము. నెక్స్ట్ కండిషన్ కి రండి. ద వన్ హూ ఫేసెస్ కే ఇస్ అన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ ఎస్ అని ఇచ్చారు. కే ని ఫేస్ చేసే పర్సన్ ఎలా ఉన్నారంటే ఇస్ అన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ ఎస్. ద వన్ హూ ఫేసెస్ కే ఇస్ అన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ ఎస్. ద నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఇస్ సో ప్రతి ఒక్కళ్ళు కే కి రిలేట్ అవ్వాలి అండి. సో ఇక్కడ మెయిన్ పర్సన్ ఎవరు అంటే కే. ఓన్లీ వన్ పర్సన్ సిట్ బిట్వీన్ కేస్ ఓన్లీ సన్ అండ్ ఎస్ అన్నారు. కేస్ ఓన్లీ సన్ కి ఎస్ కి మధ్యలో ఓన్లీ వన్ పర్సన్. సో ఇక్కడికి సన్ అనే పర్సన్ వస్తారు. సేమ్ కండిషన్ ఇక్కడ అప్లై చేస్తే సన్ అనే పర్సన్ ఇక్కడికి వస్తారు. నెక్స్ట్ పాయింట్ లో కేస్ సన్ ఫేస్ అండ్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ కేస్ బ్రదర్. సన్ ఎవరిని ఫేస్ చేస్తున్నారంటే బ్రదర్ యొక్క ఇమీడియట్ నేబర్ ని ఫేస్ చేస్తున్నారు. సన్ ని ఫేస్ చేసే పర్సన్ బ్రదర్ యొక్క ఇమీడియట్ నేబర్. నెక్స్ట్ పాయింట్ అండి. నెక్స్ట్ కండిషన్ లో ఏమి ఇచ్చారు అంటే ఎల్ సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ కేస్ బ్రదర్ అన్నారు. బ్రదర్ కి ఇమీడియట్ లెఫ్ట్ లో ఎల్ అనే పర్సన్ ఉన్నారు. బ్రదర్ కి ఇమీడియట్ లెఫ్ట్ లో ఎల్ అనే పర్సన్. ద నెక్స్ట్ పాయింట్ ఇస్ పి సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఆర్ అని ఇచ్చారు. పి అనే పర్సన్ ఎలా ఉన్నారు అంటే ఆర్ కి ఇమీడియట్ రైట్ లో ఉన్నారు. సో పి సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఆర్. పి సిట్స్
టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఆర్. నెక్స్ట్ పాయింట్కి రండి. పి ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ కేస్ వైఫ్ అని ఇచ్చారు. పికి నైబర్గా వైఫ్ రావాలి. సో అటుపక్క సన్ ఉన్నారంటే ఎస్ అనే పర్సన్ వైఫ్ అవ్వాలి. సేమ్ కండిషన్ ఇక్కడ అప్లై చేస్తే ఆర్ అనే పర్సన్ వైఫ్ అవుతారు. నెక్స్ట్ కండిషన్ అండి. కేస్ డాటర్ సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ కేస్ గ్రాండ్ సన్ అని ఇచ్చారు. అంటే డాటర్ గ్రాండ్ సన్ పక్క పక్కనే కూర్చోవాలి. కేస్ డాటర్ సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ కేస్ గ్రాండ్ సన్ అని ఇచ్చారు. సో ఆ పాయింట్ కనుక ఎజ్యూమ్ చేసుకుంటే పైన అరేంజ్మెంట్ లో అలా కూర్చోపెట్టడానికి ప్లేస్ లేదు. సో దట్ ఈస్ ఎ ఫెయిల్యూర్ కేస్ అండి. సో ఇక్కడతో ఈ పాసిబిలిటీ ఆగిపోయింది. ఈ కండిషన్కి వచ్చి పెడదాం. ఎవరెవరిని కూర్చోపెట్టాలి? కేస్ డాటర్ సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ గ్రాండ్ సన్. గ్రాండ్ సన్ కి లెఫ్ట్ లో మనం కూర్చోపెట్టాల్సింది డాటర్. 2 ప్లేసెస్ ఖాళీ ఉన్నాయిగా. సో ఇక్కడికి వచ్చే పర్సన్ గ్రాండ్ సన్ అనుకుంటే ఈ పర్సన్ ని మనం డాటర్ అనుకుంటున్నాం. సో నెక్స్ట్ కండిషన్ రండి. కేస్ గ్రాండ్ సన్ ఫేసెస్ ఎం అని ఇచ్చారు. గ్రాండ్ సన్ ఎవరిని ఫేస్ చేస్తున్నారంటే ఎం అనే పర్సన్ ని ఫేస్ చేస్తున్నారు. కేస్ సిస్టర్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ డాటర్ ఇన్ లా అన్నారు. డాటర్ ఇన్ లాకి సెకండ్ రైట్ లో వచ్చే పర్సన్ సిస్టర్ అని ఇచ్చారు. సో డాటర్ ఇన్ లాకి సెకండ్ రైట్ లో వచ్చే పర్సన్ సిస్టర్ అవుతున్నారు. సో ఇక్కడతో కండిషన్స్ అయిపోయినాయి. ఇప్పుడు మిగిలిపోయిన పర్సన్స్ ఎవరున్నారో వాళ్ళని ఫిల్ చేస్తే సరిపోతుందిగా. పైన ఆగిపోయింది క్యూ అనే పర్సన్, కింద ఆగిపోయింది జే అనే పర్సన్. సో డేటా కంప్లీట్ అయిపోయింది కదా. రిలేషన్స్ తీసుకుందాం. అందరిలో హైయెస్ట్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరు అంటే కే అనే పర్సన్ అన్నారు. సో కే అనే పర్సన్ ఇక్కడ ఎజ్యూమ్ చేసుకుంటున్నానండి. సో కే అనే పర్సన్ ఇక్కడ ఎజ్యూమ్ చేసుకుంటున్నాను. కేకి వైఫ్ ఉన్నారు అని ఇచ్చారు. అంటే జెండర్ ఆఫ్ కే ఏం అవ్వాలి? మేల్ పర్సన్ అవ్వాలి. వైఫ్ వచ్చేసరికి ఆర్ అవుతారు. కేకి బ్రదర్ ఉన్నారు. బ్రదర్ ఈస్ జే. సిస్టర్ ఉన్నారు. సిస్టర్ ఎవరు అంటే ఎం అనే పర్సన్ సిస్టర్ అవుతున్నారు. కే ఈస్ హ్యావింగ్ డాటర్ అండ్ సన్. సో సన్ వచ్చేసరికి పి ఇస్ ద సన్. డాటర్ వచ్చేసరికి ఎవరు అవుతున్నారండి? క్యూ అనే పర్సన్ డాటర్ అవుతున్నారు. గ్రాండ్ చైల్డ్ ఉన్నారు. ఎస్ అనే పర్సన్ అన్నారు. సో ఎక్కడ ఇవ్వాలో తెలియదు కాబట్టి ఇక్కడికి ఎస్ అని ఇచ్చేసాను. డాటర్ ఇల్లా ఉన్నారు అని ఇచ్చారు. సో డాటర్ ఇల్లా ఉన్నారు అంటే ఇక్కడికి వస్తారు. సో డెఫినెట్ గా ఎస్ అనే పర్సన్ పి అండ్ ఎల్ కి చైల్డ్ అవుతారు. సో సన్ ఏమని ఇచ్చారు? గ్రాండ్ సన్ అని ఇచ్చారు. గ్రాండ్ డాటర్ ఇచ్చారండి. షీ ఈజ్ అ గ్రాండ్ డాటర్ అనుకుంటా. సో గ్రాండ్ సన్ కాబట్టి ఎస్ అనే పర్సన్ యొక్క జెండర్ మేల్ పర్సన్ అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్స్ కి వెళ్దాం చూడండి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈస్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ కే అని ఇచ్చారు. కే కి డాటర్ లా ఎవరు అవుతున్నారంటే ఎల్ అనే పర్సన్ అవుతారు. ఇట్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. హౌ ఈస్ ఎస్ రిలేటెడ్ టు కే అని ఇచ్చారు. కే అనే పర్సన్ కి ఎస్ ఏమవుతారు అంటే గ్రాండ్ సన్ అవుతారు కదా. ఇట్ ఈస్ ఫిఫ్త్ ఆప్షన్ అండి. ఇఫ్ ఎక్స్ ఈస్ ద వైఫ్ ఆఫ్ జే అని ఇచ్చారు. ఇఫ్ కండిషన్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు ఇఫ్ కండిషన్ లో? ఇఫ్ ఎక్స్ ఈస్ ద వైఫ్ ఆఫ్ జే. సో జే కి వైఫ్ కనుక ఎక్స్ అయినట్లయితే దెన్ హౌ ఈస్ ఎక్స్ రిలేటెడ్ టు పి. పి అనే పర్సన్ ఎక్స్ ని పిలవాలంటే ఏమని పిలుస్తారు అన్నారు? ఆంటేగా అవుతారు. ఇట్ ఈస్ ఫోర్త్ ఆప్షన్ అండి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఫేసెస్ ద డాటర్ ఆఫ్ కే అని ఇచ్చారు. కే కి డాటర్ ఎవరున్నారో ఆ పర్సన్ ఎవరిని ఫేస్ చేస్తున్నారంటే కే అనే పర్సన్నేగా ఫేస్ చేసేది. ఫస్ట్ ఆప్షన్ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ డెఫినెట్లీ ట్రూ యాజ్ పర్ ద గివెన్ అరేంజ్మెంట్ అన్నారు. కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నారు. ఓన్లీ వన్ పర్సన్ సిట్ బిట్వీన్ ఎల్ అండ్ కే. కాదు కదా. ఎల్ ఫేసెస్ ఆర్ అని ఇచ్చారు. విచ్ ఇస్ ఫాల్స్. క్యూ ఇస్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ పి అన్నారు. అది కూడా ఫాల్స్. ఆర్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ క్యూ. ఆర్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ క్యూ. ట్రూ అవుతుంది. ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఆప్షన్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇస్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ కేస్ వైఫ్ అని ఇచ్చారు. కే వాళ్ళ వైఫ్ కి నైబర్ గా పి అండ్ ఎస్ ఎవరో ఒకరు తీసుకుంటే సరిపోతుంది. అంటే పి అండ్ ఎస్ ఆప్షన్ లో సన్ ఉన్నా సరిపోతుంది, గ్రాండ్ సన్ ఉన్నా సరిపోతుంది. సన్ అనే ఆప్షన్ ఉంది కాబట్టి ఆన్సర్ ఇస్ ఫిఫ్త్ ఆప్షన్ అండి. సో నెక్స్ట్ వచ్చే దాంట్లో కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ క్వశ్చన్ ఇచ్చారు చూడండి. సో డి లెస్ దాన్ ఏ అవ్వాలి, ఎన్ ఈస్ లెస్ దాన్ ఆర్ అనేది ట్రూ అయ్యే ఆప్షన్ ఎక్కడుందో చెక్ చేయమన్నారు. డి నుంచి ఏ వరకు లెస్ దాన్ రావాలి. లెస్ దాన్ రావాలి అంటే లెస్ దాన్ ఈక్వల్ టు కంపారిజన్ ఇదైనా సరిపోతుంది. ఆర్ఎల్స్ ఇది తప్ప నుంచి ఇంకే ఆప్షన్ సూటబుల్ గా లేవనుకుంటగా. సో ఆన్సర్ ఇస్ సెకండ్ ఆప్షన్ అండి. నెక్స్ట్ దానికి రండి. సో నెక్స్ట్ పజిల్ చూడండి. దెర్ ఆర్ 6 పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ అప్లయన్సెస్ అని ఇచ్చారు. 6 మెంబర్స్ కి 6 డిఫరెంట్ అప్లయన్సెస్ ఇవ్వాలి. సో 6 పర్సన్స్ ని తీసుకుందాం. ఏ, బి, సి, డి అండ్ ఈ, ఎఫ్. 6 మెంబర్స్ కదా. 6 మెంబర్స్ కి 6 అప్లయన్సెస్ ఇవ్వాలి అని కండిషన్ ఇచ్చారు. సో అడిషనల్ డేటా కూడా చదివిన తర్వాత కండిషన్స్ లోకి వెళ్దాం. ఫస్ట్ పాయింట్ లో ఏమి ఇచ్చారండి?
అయితే ఆల్ ద అప్లయన్సెస్ కాస్ట్ ఎయిదర్ 10, 20 ఆర్ 30 అని ఇచ్చారు. నాట్ మోర్ దాన్ 2 పీపుల్ బాట్ అన్ అప్లయన్స్ అట్ ద సేమ్ ప్రైస్. అంటే ఒక్కొక్క పర్సన్ కి టూ ప్రైజెస్ ఇవ్వాలి. 10,000 కొనే వాళ్ళు ఇద్దరు అయితే 20 కొనే వాళ్ళు ఇద్దరు, 30 కొనే వాళ్ళు ఇద్దరు. 3 ఇంటూ 2 6 మెంబర్స్ కి సరిపోతుంది. ఫస్ట్ పాయింట్ లో సి బాట్ ద అప్లయన్స్ ఫర్ 20,000 అని ఇచ్చారు. ఫస్ట్ కండిషన్ లో సి అనే పర్సన్ కి 20,000 ఇవ్వాలి అన్నారు. సో సి అనే పర్సన్ కి 20,000 ఇచ్చేసాము. సి నెయిదర్ బాట్ ఏసీ నార్ టీవీ అని ఇచ్చారు. సికి ఇవ్వకూడని ప్రోడక్ట్స్ ఏంటి అంటే ఏసీ కానీ టీవీ కానీ ఇవ్వకూడదు. బోత్ ఈ అండ్ ఎఫ్ బాట్ అప్లయన్సెస్ ఫర్ ద సేమ్ ప్రైస్ బట్ ఫర్ లెస్ దాన్ 30,000 అన్నారు. 30,000 కన్నా తక్కువ కొన్నారు. అంటే 10,000 కానీ 20,000 కానీ అవ్వాలి. 20 ఆల్రెడీ మనం సికి అలొకేట్ చేసేసాం. అంటే ఈ అండ్ ఎఫ్ ఇద్దరికి కూడా 10,000 లోనే ప్రోడక్ట్ రావాలి. ఇది ఒక కండిషన్ అండి. నెక్స్ట్ పాయింట్ లో చూడండి ఏమి ఇచ్చారో. The next point is the person who bought the appliance for 10,000 neither bought refrigerator nor phone. So E కానీ F కానీ రెఫ్రిజిరేటర్ కొనరు, ఫోన్ కూడా కొనరు. సేమ్ కండిషన్ ఇక్కడ కూడా అప్లై చేస్తున్నాను. రెఫ్రిజిరేటర్ కానీ ఫోన్ కానీ ఈ కానీ ఎఫ్ కానీ కొనడానికి ఛాన్స్ లేదు. నెక్స్ట్ పాయింట్ లో నెయిదర్ ఏ నార్ సి బాట్ ఏ టాబ్లెట్ అని ఇచ్చారు. సో ఏకి టాబ్లెట్ ఇవ్వడానికి లేదు, సి అనే పర్సన్ కి కూడా ట్యాబ్ కొనడానికి లేదండి. నెక్స్ట్ పాయింట్ లో ఏ డిడ్ నాట్ పే ద సేమ్ ప్రైస్ యాజ్ సి అని ఇచ్చారు. సో ఏకి సికి సేమ్ ప్రైస్ ఇవ్వకూడదు అన్నారు. 20 కాదు అంటే ఏకి డెఫినెట్ గా ఇవ్వగలిగింది 30 ఏగా, 30 అలాట్ చేసేసాను. నెక్స్ట్ పాయింట్ లో బి డిడ్ నాట్ పే 20,000 అన్నారు. బికి 20,000 ఇవ్వట్లేదు అంటే 30,000 ఏగా వచ్చేది. అంటే సి అనే పర్సన్ కి 20,000 ఇచ్చేసాము. నెక్స్ట్ కండిషన్ లో వన్ ఆఫ్ దోస్ హూ పే 20,000 బాట్ ఏ టీవీ అన్నారు. 20కి టీవీ ఇవ్వాలి అన్నారు. సి దగ్గర టీవీ ఇవ్వకూడదు కాబట్టి డి అనే పర్సన్ కి టీవీ ఇస్తున్నానండి. నెయిదర్ ఏ నార్ బి బాట్ ఏ ఫోన్ అని ఇచ్చారు. ఏకి కానీ బికి కానీ ఫోన్ ఇవ్వడానికి లేదు. సో ఇక్కడ ఫోన్ రారు అండ్ ఇక్కడ కూడా ఫోన్ ఇవ్వడానికి ఛాన్స్ లేదండి. వన్ ఆఫ్ దోస్ హూ పెయిడ్ 30,000 బాట్ ఏ టాబ్లెట్ అన్నారు. 30,000 ఉన్న పర్సన్ కి ట్యాబ్ ఇవ్వాలి. బి అనే ప్లేస్ ఖాళీ ఉంది. సో ఇక్కడికి ట్యాబ్ ని అలొకేట్ చేస్తున్నాం. ఎఫ్ డిడ్ నాట్ బై ఏ కంప్యూటర్ అన్నారు. సో ఎఫ్ అనే పర్సన్ కి ఇవ్వకూడదు కంప్యూటర్ అని ఇచ్చారు. సో ఇంకా మనకి మిగిలిపోయిన డేటా చదువుకుంటూ వెళ్దాం. సో ఇంకేం ఆగిపోయినాయి అండి మనకి? రెఫ్రిజిరేటర్ ఆగిపోయింది. సో రెఫ్రిజిరేటర్కి ఎన్నెన్ని ఛాన్సెస్ ఉన్నాయంటే ఫస్ట్ ఛాన్స్ లో తీసుకెళ్లి ఏ అనే పర్సన్ కి రెఫ్రిజిరేటర్ ని అలొకేట్ చేస్తున్నాం. ఇంకా మనకి కండిషన్స్ లో ఆగిపోయింది. ఏసీ ఆగిపోయింది. ఏసీ అనే 20కి ఇవ్వకూడదు ఏసీ అని కండిషన్ ఇచ్చారు. ఇది కాకుండా ఫోన్ అనే కండిషన్ ఉంది. ఇక్కడ ఫోన్ రావడానికి లేదని ఇచ్చారు. ఈ 2 ప్లేసెస్ లో ఫోన్ రాకూడదంటే 20 దగ్గర ఫోన్ ఇవ్వచ్చుగా. సో సి అనే పర్సన్ కి ఫోన్ అలొకేట్ చేసాం. ఇంకా మిగిలిపోయింది ఈ అండ్ ఎఫ్ అండి. ఈ అండ్ ఎఫ్ లో ఎఫ్ కి కంప్యూటర్ ఇవ్వకూడదంటే ఈ అనే పర్సన్ కి కంప్యూటర్ ని అలొకేట్ చేస్తున్నాం. ఇంకా మనకి ఐటమ్స్ లో ఆగిపోయిన ఐటమ్ ఏంటో చెక్ చేయండి. ఏం ఆగిపోయిందో? ఫోన్ వచ్చింది, కంప్యూటర్ వచ్చేసింది, ఏసీ వచ్చింది. ఏసీ రాలేదు కదా. సో ఎఫ్ అనే పర్సన్ కి ఏసీని అలొకేట్ చేసేసాం. ఇప్పుడు క్వశ్చన్స్ చూడండి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ బాట్ ఏ రెఫ్రిజిరేటర్ అన్నారు. రెఫ్రిజిరేటర్ తీసుకున్న పర్సన్ ఏ అవుతారు? ఫస్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అప్లయన్సెస్ డిడ్ ఎఫ్ బై అన్నారు. ఎఫ్ కి ఏసీ కదా, ఫస్ట్ ఆప్షన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ విత్ రిగార్డ్ టు ద గివెన్ ఇన్ఫర్మేషన్ అన్నారు. కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నారండి. బి బాట్ ఏ ఫోన్ అని ఇచ్చారు. బి అనే పర్సన్ కి ఫోన్ రాకూడదు కదా. డి పెయిడ్ 30,000 విచ్ ఇస్ ఫాల్స్. అండ్ దెన్ బోత్ సి అండ్ బి పెయిడ్ 20,000 అన్నారు. బోత్ బి అండ్ సి ఇద్దరు ఎలా ఉన్నారట? 20,000 అన్నారు. కాదు కదా. ఈ బాట్ ఏ కంప్యూటర్ సరిపోతుందండి. ఆన్సర్ ఇస్ ఫిఫ్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ లో క్రిటికల్ పార్ట్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు చూడండి. So, in an accident involving two cars, while car A suffered serious dents to its exteriors, car B was largely intact without even a single scratch. It can therefore be concluded that one should go for car B for better safety అని ఇచ్చారు. అక్కడ చెప్పిన పాయింట్ ఏంటి అంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు 2 కార్స్ ఒకదాని మీద ఒకటి జరిగినప్పుడు కార్ ఏ అన్నదానికి ఎక్కువ డేంజర్ జరిగింది. అయితే కార్ బి అన్నది సేఫ్టీ పర్పస్ కి ఎక్కువ వాడాలి. ఎందుకంటే సింగిల్ స్క్రాచ్ కూడా లేకుండా బయటకు వచ్చింది అని ఇచ్చారు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ప్రూవ్స్ దట్ ద కంక్లూషన్ ఇస్ రాంగ్లీ డ్రాన్ ఫ్రమ్ ద గివెన్ సర్కమ్స్టెన్స్ అని ఇచ్చారు. రాంగ్ అయినటువంటి స్టేట్మెంట్ గురించి అడుగుతున్నారు. వైల్ ఆల్ ఆక్యుపెంట్స్ ఆఫ్ కార్ బి సఫర్డ్ మైనర్ కట్స్ అండ్ బ్రూసెస్,
2 ఆక్యుపెంట్స్ ఆఫ్ కార్ ఏ సఫర్డ్ ఫ్రమ్ ఫ్రాక్చర్స్ అని ఇచ్చారు. సింగిల్ స్క్రాచ్ కూడా లేదన్నారు కాబట్టి ఫస్ట్ ఇది కుదరదు కదా. సో car A's interior are fitted with only 2 airbags where car B is fitted with 6 airbags అన్నారు. ఇది కూడా సరిపోదండి. While the car driver of car B was driving at 85 kilometers well under the specified speed limit of 100, the driver of car A was driving at 90 kilometers per hour అని ఇచ్చారు. సో ఇక్కడ చెప్పింది ఏంటి అంటే డ్రైవింగ్ గురించి మాట్లాడారు. పైన చెప్పిందేమో సేఫ్టీ ప్రికాషన్స్ గురించి చెప్పారు. సో 2 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దానికి పాజిటివ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ దాన్ని అపోజ్ చేసేటట్టుంది. స్పీడ్ లెవెల్ వల్ల యాక్సిడెంట్ జరుగుతుందని చెప్పారు. అంటే సపోర్టింగ్ లైన్ లేదు కదా. ఆన్సర్ షుడ్ బి థర్డ్ ఆప్షన్ అండి. సో నెక్స్ట్ వచ్చింది జే అన్నది కే అన్నది రిలేషన్ బిట్వీన్ జే అండ్ కే అన్నది గ్రేటర్ దాన్ అవ్వాలి. అలాంటిది ట్రూ అయ్యేటటువంటి ఆప్షన్ ఎక్కడుందని అడుగుతున్నారు. సో ఫస్ట్ చెక్ చేద్దాం. జే నుంచి కే వరకు వెళ్ళాలి అంటే కే టు ఏ టు జే తీసుకోవచ్చుగా. సో కే టు ఏ అండ్ ఏ టు జే డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి. కంపారిజన్ ఇస్ నాట్ పాసిబుల్. సో ఫస్ట్ వన్ ఫాల్స్ అండి. సెకండ్ ని చెక్ చేసిన జే నుంచి కే వరకు కావాలి. సో అగైన్ డిఫరెంట్ సింబల్స్ ఉన్నట్టున్నాయిగా. సెకండ్ ఆప్షన్ కూడా కుదరదు. థర్డ్ ఆప్షన్ చెక్ చేద్దాం. జే నుంచి కే వరకు డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి. థర్డ్ కూడా పనికిరాదండి. సో ఫోర్త్ ఆప్షన్ చెక్ చేద్దాము. సో ఫోర్త్ లో కంపేర్ చేసినప్పుడు జే నుంచి కే వరకు రిలేషన్ కావాలి. డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయా అంటే ఈక్వేషన్ తీసుకుందాం ఒకసారి చూడండి. జే నుంచి కే వరకు తీసుకుంటున్నాము అంటే సో కే టు ఆర్ అండ్ ఆర్ టు వై తీసుకోవాలి కదా. సో ఆర్ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై, వై ఈజ్ ఈక్వల్ టు జే. అంటే మనకు రిలేషన్లో కే ఈస్ లెస్ దాన్ జే వస్తుంది. రివర్స్లో తీసుకుంటే జే ఈస్ గ్రేటర్ దాన్ కే అన్నది ట్రూ. ఏ ఆప్షన్ సరిపోతుందంటే ఫోర్త్ ఆప్షన్ ఈస్ ట్రూ అండి. అండ్ దెన్ వీ హ్యావ్ అనదర్ పజిల్. చూడండి ఏమి ఇచ్చారో పజిల్లో. There are 7 friends who are having exams on 7 different days starting from Monday to Sunday అని ఇచ్చారు. సో మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. వి హ్యాస్ అన్ ఎగ్జామ్ ఆన్ వెడ్నెస్డే అని ఇచ్చారు. వెడ్నెస్డే వచ్చే పర్సన్ వి అని ఇచ్చారు. ఓన్లీ వన్ పర్సన్ హ్యావ్ అన్ ఎగ్జామ్ బిట్వీన్ వి అండ్ టీ. బిట్వీన్ వి అండ్ టీ దెర్ ఈస్ ఓన్లీ వన్ పర్సన్ అని ఇచ్చారు. సో ఇక్కడికి వి అనుకుంటే ఈ పర్సన్ టీ అనుకుందాం. అండ్ దెన్ Y has an exam immediately before W. Y అనే పర్సన్ ఎలా ఉందట. Y has an exam immediately before W. W కి ఇమీడియట్ గా Y ఉండాలి. బట్ Y has an exam one of the days after V అని ఇచ్చారు. సో ఏమి ఇచ్చారండి ఇక్కడ కండిషన్ లో V అనే పర్సన్ కి ఎగ్జామ్ Y అనే పర్సన్ కి V తర్వాతే రావాలి అని ఇచ్చారు. V తర్వాతే రావాలి అంటే ఈ కండిషన్ లో 1, 2, 3, 4 ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళిద్దరిని కూర్చోపెట్టాలి అంటే సండే అండ్ సాటర్డే తప్పనిచ్చి ఛాన్స్ లేదు కాబట్టి ఇక్కడ కండిషన్ తీసేసుకుంటున్నాం. ఈ కండిషన్లో ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయంటే 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఈ 2 కానీ ఈ 2 కానీ లేదా ఈ మిడిల్లో అయినా తీసుకోవచ్చు. ఇంకో కండిషన్కి వెళ్దాం చూడండి. ఓన్లీ 2 పీపుల్ హ్యావ్ అన్ ఎగ్జామ్ బిట్వీన్ W అండ్ X అని ఇచ్చారు. సో ఆ కండిషన్ ప్రకారంగా నేను Y అండ్ X ఇక్కడ అనుకుంటున్నా. Y అండ్ W 1 అండ్ 2 కండిషన్లో Xని ఇక్కడ ప్లేస్ చేస్తున్నా. మరి ఈ కండిషన్లో 1 అండ్ 2 ఇక్కడికి X అనే పర్సన్ని కన్సిడర్ చేస్తున్నా. ఆ తర్వాత పాయింట్లో చూడండి ఓన్లీ వన్ పర్సన్ హ్యాస్ అన్ ఎగ్జామ్ బిట్వీన్ ఎక్స్ అండ్ యూ అని ఇచ్చారు. సో ఇక్కడ ఫెయిల్ అవుతున్నట్టుంది ఆ కండిషన్. సో దిస్ ఈస్ అ ఫెయిల్యూర్ కేస్ అండి. ఎక్స్కి యూకి మధ్యలో ఓన్లీ వన్ పర్సన్ అని ఇచ్చారు. యూ డస్ నాట్ హ్యావ్ అన్ ఎగ్జామ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ టీ అని ఇచ్చారు. టీ తర్వాత రాదు అని ఇచ్చారు. పర్సన్స్ సరిపోయింది అనుకుంటుగా కండిషన్. సో ఇప్పుడు మనకి మిగిలిపోయిన 8th పర్సన్ డేటాలో ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ని మనం మండేని అలాట్ చేసాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ద డే ఆన్ విచ్ జెడ్ హ్యాస్ హిస్ ఎగ్జామ్ అన్నారు. మండే వచ్చింది కదా. ఇట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ అండి. హౌ మెనీ పీపుల్ హ్యావ్ ఎగ్జామ్స్ బిట్వీన్ ద డే ఆన్ విచ్ ఎక్స్ అండ్ వై హ్యావ్ దేర్ ఎగ్జామ్స్ అని ఇచ్చారు. సో థర్స్డే సాటర్డే అవ్వాలి. మధ్యలో ఒక్క పర్సనే ఉన్నారు. ఇట్ ఈస్ ఫిఫ్త్ ఆప్షన్. యాజ్ పర్ ద గివెన్ అరేంజ్మెంట్ ఎక్స్ ఈస్ రిలేటెడ్ టు జెడ్ అన్నారు. ఆల్టర్నేట్ లో 2 పర్సన్స్ వదిలేసి తీసుకున్నారు. వై ఈస్ రిలేటెడ్ టు టీవీ అని ఇచ్చారు. వై నుంచి వీ కూడా 2 పర్సన్స్ ఆఫ్ గ్యాప్ అండి. సేమ్ రిలేషన్ టీ నుంచి తీసుకున్నట్లయితే యూ అవ్వాలి ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్. 4 ఆర్ అలైక్ ఫైండ్ ద డిఫరెంట్ వన్ ఇచ్చారు. W టు ఫ్రైడే అండి. ఆల్టర్నేట్ డే తీసుకుందాం. ఎక్స్ టు వెడ్నెస్డే ఇమీడియట్. థర్డ్ ఆప్షన్కి వెళ్తే ఆన్సర్ తెలుస్తుంది. యూ టు మండే. సో ఆల్టర్నేట్ గ్యాప్ వచ్చింది. ఫస్ట్ ఆప్షన్ అండి. ద నెక్స్ట్ వన్ ఇస్ ఏమిచ్చారంటే క్రిటికల్ పార్ట్ నుంచి క్వశ్చన్ అండి. ఒకసారి చూడండి డేటా ఏమిచ్చారో. Flybest Airlines reduced its air fare after the launch of new airlines Mefli in the market. A statement. Which of the following can be a reason for the reduction in air fly
ఎయిర్ ఫేర్ బై ఫ్లై బెస్ట్ ఎయిర్లైన్స్ అని ఇచ్చారు. అయితే ఏం జరుగుతుందంట, కొత్తగా లాంచ్ చేశారు. లాంచ్ చేసినప్పుడు ప్రైజెస్ని తగ్గిస్తున్నారు అని ఇచ్చారు, రెడ్యూస్ చేసేసారు ఫేర్ మొత్తాన్ని. ఇలా చేయడానికి గల రీజన్ ఏంటి అని అడుగుతున్నారు. మెఫ్లీ ఎయిర్లైన్స్ హ్యాస్ అడాప్టెడ్ ఏ ప్రైజింగ్ పాలసీ యాజ్ పర్ ఇండస్ట్రీ నార్మ్స్ అని ఇచ్చారు. ఇండస్ట్రీ నార్మ్స్ ప్రకారం చేసినట్లయితే ఇలాంటి ఆప్షన్ ఇవ్వరు, అసలు ఇంత ఆర్గ్యుమెంట్ కూడా రాదు. సో ఫ్లైబెస్ట్ ఎయిర్లైన్స్ ఇస్ వర్రీడ్ అబౌట్ లూజింగ్ ఇట్స్ కస్టమర్స్ టు మెఫ్లీ ఎయిర్లైన్స్ అన్నారు. ఇంత ఆర్గ్యుమెంట్ రావడానికి ఛాన్స్ ఏంటి అంటే ఎక్కడో భయం స్టార్ట్ అయింది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుందండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ద ఎక్స్ప్రెషన్స్ అని ఇచ్చారు ఆర్ ట్రూ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంక్లూషన్స్ ఇస్ డెఫినెట్లీ ఫాల్స్ అన్నారు. ఫాల్స్ అయ్యేటటువంటిది అడుగుతున్నారండి. సి నుంచి పి వరకు చెక్ చేద్దాం. సి నుంచి పి వరకు చెక్ చేయాలి అంటే పి టు జెడ్, జెడ్ టు సి, పి ఈస్ గ్రేటర్ దాన్ సి అవ్వాలి. పి గ్రేటర్ దాన్ సి, రివర్స్ లో సి ఈస్ లెస్ దాన్ పి విచ్ ఇస్ ట్రూ. అయితే మనకు కావాల్సింది ఫాల్స్ కదా, సో ఫస్ట్ ఇది పనికిరాదు. సెకండ్ చెక్ చేద్దాం. ఎస్ టు టీ అడుగుతున్నారు. సో ఎస్ టు టీ అంటే P is greater than Z, where Z is less than or equal to S రావాలి. డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి, కంపారిజన్ నాట్ పాసిబుల్. ఎక్కడ ఫాల్స్ అవుతుందంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ఆర్ ఆన్సర్ అండి. సో నెక్స్ట్ దాంట్లో డైరెక్షన్స్ క్వశ్చన్ ఇచ్చారు చూడండి. పాయింట్ ఏ ఈజ్ 40 meters టు ద సౌత్ ఆఫ్ పాయింట్ బి అన్నారు. బి అనే పాయింట్ నుంచి స్టార్ట్ చేస్తే ఏ అనే పాయింట్ ఎలా ఉందట, 40 meters సౌత్ లో ఉంది అని ఇచ్చారు. అండ్ దెన్ పాయింట్ సి ఈజ్ 20 meters టు ద ఈస్ట్ ఆఫ్ పాయింట్ ఏ అన్నారు. సో నెక్స్ట్ ఇచ్చిన డైరెక్షన్ లో పాయింట్ సి ఎలా ఉంది అంటే 20 meters టు ద పాయింట్ ఈస్ట్ ఆఫ్ పాయింట్ ఏ. C is 20 meters and then point D is 10 meters to the south of point C. C నుంచి 10 meters south కు వెళ్తే వచ్చిన పాయింట్ ఇట్ ఈస్ D అని ఇచ్చారు. Point D is exactly midway between E and F in such a way that E, D, F form a horizontal line of 40 meters అని ఇచ్చారు. Point E is to the west of point D. D కి వెస్ట్ లో ఉండే పాయింట్ ఏంటి అంటే ఇట్ ఈస్ E అన్నారు. With a distance of 20 meters. మిడ్ పాయింట్ అవ్వాలి అంటే ఇటుపక్క కూడా 20 meters ఉండాలండి. సో కండిషన్ ఏమి ఇచ్చారు, పాయింట్ ఈ ఎలా ఉందట, వెస్ట్ ఆఫ్ పాయింట్ డి ఉంది అని ఇచ్చారు. ఈ వెస్ట్ లో ఉండాలి అంటే ఎఫ్ అనేది ఈస్ట్ వైపుకు ఉంటుందండి. సో ఇక్కడతో ఈ అండ్ ఎఫ్ కి మిడ్ పాయింట్ కింద తీసుకున్నాం 40 meters. హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఇస్ పాయింట్ ఈ ఫ్రమ్ పాయింట్ బి అని ఇచ్చారు. బి నుంచి అజ్యూమ్ చేస్తే సౌత్ డిస్టెన్స్ లో రావాలి. డైరెక్షన్ లో అయితే సౌత్, డిస్టెన్స్ వైజ్కి వస్తే 40 + 10 అంటే 50 meters టువర్డ్స్ సౌత్ అవ్వాలి. అలాంటి ఆప్షన్ చెక్ చేస్తే ఆన్సర్ ఇస్ ఆప్షన్ నెంబర్ 4 అండి. బాగా ప్రాక్టీస్ చేయండి, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.